సో ఇప్పుడే ఈ మిత్రులు వచ్చారు. ఏ ఊరు నుంచి వచ్చారు? దాదాపూర్ మరి పరిగి జిల్లా పరిగి కాన్స్టిట్యున్సీ. సో ఇది ఫస్ట్ టైమే కలవడం? ఫస్ట్ టైం. అవును, నేను కింద వెయిట్ చేస్తుంటే వచ్చారు. అప్పుడే మా అమ్మకు జ్వరం వచ్చిందంటే ఈయన ఎవరో కూడా తెలియదు కానీ పోదాం పాని తీసుకెళ్ళి కార్లో తీసుకొని వచ్చేసినాం. ఇది మామూలుగా ఎవరిని అడగను, కానీ కొన్నిసార్లు అట్లా వచ్చేస్తుంది మాట. తర్వాత ఈయన వల్ల వీళ్ళందరికీ నేను పరిచయం అని చెప్పాడు. నా టాక్స్ ఎప్పటి నుంచి వింటున్నాం, జస్ట్ ఊరికి క్లుప్తంగా చెప్తే మనకు నోటికి వచ్చింది బాగుదాం. ఒక 6 నెలల నుంచి మీ టాక్స్ వింటున్నా. రెగ్యులర్గా నేను యూట్యూబ్ ఫాలో అయ్యేటోని, ఎస్విబిసి భగవద్గీత వినటువంటి రెగ్యులర్గా. అంటే ఆ మధ్యలో కొంచెము సుమన్ టీవీ వాళ్ళు రమణ మహర్షి గురించి రెగ్యులర్గా పోడ్కాస్ట్ అంటారు కదా, అది వినడం వల్ల మధ్యలో ఆ హీరోలతో పాటు మీది కనిపించింది అనమాట. ఓకే, ఏంది కొత్తగా ఉందని చెప్పేసి అని చెప్తే మీరు ఆ రమణ స్థితి గురించి చెప్పడము, అసలు అది ఎట్లా సాధ్యం అనేది చెప్పడము చాలా మంచిగా అనిపించింది. చూద్దామని చెప్పేసి ఏంది అని చెప్పేసి చూస్తే మీరు రీసా అని చెప్పేసి పేరు విన్నా. ఆ తర్వాత మీ టాక్స్ వినడం స్టార్ట్ చేసిన. మీరు ఆ మధ్యలో మీరు చెప్పడం, ఓ వ్యక్తి ఓ సాక్షి భావన, ఎట్లా ఒక విషయాన్ని గమనించడము, ఇట్లాంటివి చూడడం వల్ల అసలు చాలా ప్రశ్నలు అనేవి పోయినాయి. చూడడం నేర్చుకున్నాను అసలు. ఫస్ట్ ఎవరైనా మాట్లాడుతుంటే వినడము, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల కొంచెం చాలా మంచిగా అనిపించింది. ఎక్కువ ఎగ్జైట్మెంట్ అనేది మీరు ఏం చెప్పారు, ఎగ్జైట్మెంట్ అనేది అక్కడ ప్రాంతంలో ఉండదు, మన లోపలనే ఉంటుంది. అట్లా నేను తిరుపతి రెగ్యులర్గా వెళ్ళేవాడిని, ప్రతి మంత్ వెళ్ళేవాడిని. ఈ మధ్యలో పని చేసుకున్నా అంటే ఏం చెప్పు నేను అన్నది ఓకే, కానీ మాట్లాడితే ఇట్లా అభిముఖంగా రాదు, అక్కడ ఫిక్స్ మీరు ఉండకు, మాట్లాడు. అట్లా రెగ్యులర్గా తిరుపతి వెళ్ళటోని, అక్కడ వెళ్ళటోనే. ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఇట్లా వచ్చినప్పుడు అసలు వెళ్ళిపోయాను. టీం ఉంటుంది నాకు, ఎవరు వస్తే కారు ఉంటుంది కాబట్టి వేసుకొని ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంటా అనమాట. అట్లాంటి ఎగ్జైట్మెంట్ ఈ మధ్యలో ఏమైంది, ఒక 6 నెలల నుంచి ప్రతిదీ గమనించడం అనేది చూస్తూ ఉన్నా. నేను జగద్గురువులు గారిని మొన్న హైదరాబాద్ వచ్చారు వాళ్ళని కూడా చూసినప్పుడు పెద్ద ఎగ్జైట్మెంట్ కాలేదు. నేను అంతకుముందు శృంగేరి వెళ్ళినప్పుడు కూడా ఏదో చాలా ఫీల్ అయినా నేను. మీ టాక్స్ వినడం వల్ల చూడడం స్టార్ట్ అయింది. అయితే మీరు కూడా గురువు అంటే విషయం అని చెప్పేశారు. ఆ విషయం కూడా అర్థమైంది అనమాట. దాని మీద కూడా మా ఫ్రెండ్స్ తోటి చర్చించినాము. అట్లా అన్ని గమనించిన వాళ్ళు కొన్ని నాకు అనేక థాట్స్ అనేవి వెళ్ళిపోయినాయి నా మైండ్లో నుంచి. ఇప్పుడు ఖాళీగా ఉన్నా, మైండ్ ఖాళీ ఉంది మైండ్ అనేది, ఇప్పుడు ఏం లేదు మైండ్లో. అంటే గందరగోళంగా ఉన్న మనస్సు అసలు ఏ పని చేసినా చెడిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది నిజంగా అర్థమైతే నిజంగా పని బాగా జరుగుతుంది. అవును, ఇప్పుడు నేను చెప్పేది నిష్క్రియాపరత్వంలోకి తీసుకెళ్ళదు, కర్తాశూన్యతలోకి తీసుకెళ్తా. అంటే నేను చేస్తున్నాను గొప్పలు చెప్పడం అంతా పోయి జస్ట్ శుద్ధమైన పని మిగులుతుంది అనమాట. అట్లా అదే అనమాట. ఇది నేను చేస్తున్నా అని చెప్పేసి చెప్పుకోవడం, ఇట్లాంటివి కూడా నేనని తీసేయమని చెప్పేశారు. ఇట్లాంటివి వినడం వల్ల కొంచెము ఇంకోటి చెప్పినా చేయాలి కదా, అదే ఆచరిస్తున్నాం అనమాట కొంచెం. అట్లా అంటే నేను ఒక ప్రమాణంగా ఉండి చెప్తున్నా కాబట్టి కొంచెం, ఇప్పుడు ఫిలాసఫీగా చెప్తే వేరు, అవునవును, అట్లా చేయండి ఇట్లా చేయండి, కానీ అతను అది చేస్తుండేదో తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నేనే ప్రమాణం. అవును, మీరు ఆచరిస్తున్నారు తర్వాత మీరు ఆచరిస్తున్నారు కాబట్టి మేము కొంచెం ఇన్స్పైర్. ఎందుకంటే మీరు ఇంత చూస్తే కూడా కొంచెం కొంచెం మాకు ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ వినడం వల్ల ఏమవుతుందంటే వదులుకోవడము, త్యాగం అనేది ఉంటుంది ఆధ్యాత్మికతలో. అయితే నేను ఆ డబ్బు కూడా అసలు ఏం అవసరం లేదు, డబ్బు పెద్ద ఏం అవసరం ఉండదు, ఏదో వచ్చిన కాడికి అట్లా గడిపేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్స్ అన్నారు చాలా మటుకు, అరే ఫ్యామిలీ ఉంది కదా, ఎందుకు ఇవన్నీ డబ్బు లేకపోవడము, సంపాదించి రేపు ఏం చేస్తావు అంటే, ఏదో మనం మీరు ప్రకృతి ప్రపంచం 2 చెప్పిర్రు. ప్రకృతిలో తినకం ఒకటే ఉంటుంది, ఏం అవసరము, మనిషికి తిండి ఏదో తింటాము ఉంటాము, ఇల్లు ఉంది, ఇంత పొలం ఉంది, చాలు మనకు చేసుకోవడానికి. ఎంత ఎందుకంటే తర్వాత మీరు మళ్ళీ ఒకసారి మనీ గురించి చెప్పారు. లేదు ఖచ్చితంగా ఏదో కొంత ఖచ్చితంగా సంపాదించుకొని వాడుకున్నా పర్లేదు, పెట్టుకోండి అని చెప్పేసి. కోట్ల రూపాయలు ఉన్న సాదాసీదా జీవితంలో ఉన్న అందాన్ని మిస్ చేసుకోవద్దు. డబ్బు ఉంది కదా అని ఉంగరాలు పెట్టుకొని పబ్కి వెళ్ళి తాగడానికి కాదు, లేకపోతే డబ్బు ఉంది కదా అని పార్టీలు ఇచ్చి ఫ్రెండ్స్ని తాపడానికి కాదు. డబ్బు ఉన్నది ఏదైనా అవసరమైతే ఉపయోగపడుతుంది. నాకు ఫస్ట్ కలిగిన అవగాహన ఏంటంటే, శ్వాస ప్రకృతిలో, డబ్బు ప్రపంచంలో. అక్కడ శ్వాస లేకపోతే బతకలేం, ఇక్కడ డబ్బు లేకపోతే గౌరవం లేకుండా బతకొచ్చు, పరువు లేకపోయినా బతకొచ్చు, ప్రతిష్ట లేకపోయినా బతకొచ్చు, అందం లేకపోయినా బతకొచ్చు. కానీ డబ్బు లేకపోతే ఒక్కప్పుడు గడవదు. అది గుర్తించి దానికి ఇచ్చే విలువని దానికి ఇద్దాం, దాని పట్ల వ్యామోహం వద్దనేది ఒక అబ్జర్వేషన్.
సో మీరంతా కలిసి ఇట్లా మాట్లాడుకుంటుంటారు అనమాట. అంటే అది మీరు ఈ టాక్స్ వినడం వల్ల చెప్తే ఇంతకుముందు వాసుదేవ శర్మ గారు అని చెప్పేసి ఐఫోకస్ మీరు విని ఉండరు లేదు, ఐఫోకస్ అని సద్గురు శివానందమూర్తి గారి శిష్యులు ఆయన ఇంచుమించు నిన్ననే 20వ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఆ మధ్యలో 41 days జూమ్ యాప్లో కొంత విన్నా. యాక్చువల్గా మీరు చెప్పినట్లే కొంచెం గురుగారు కూడా చాలా చెప్పారు, కొంచెం వాళ్ళకి అట్రాక్ట్ అయినా నేను. ఇట్లాంటి విషయాలు వినడం వల్ల ఇంకా గొప్పగా చెప్పారు అనమాట. దీనిలో అసలు ఏంది ఈ సాక్షిభావం ఏంది, ప్రకృతి ప్రపంచం ఏంది, ఈ విషయం మీరు ప్రకృతి ప్రపంచం అన్నప్పుడు మొన్న ఒక వ్యక్తికి చెప్పినా మా ఊర్లో, అరే మనిషికి ఎందుకు ఇంత ఆశ ఉంది ఇంకా అంటే, సొసైటీలో మనిషి ఒక్కటి తెలివి అనుకుంటాడు కానీ మనిషికే ఆకలి ఉంటుంది. ప్రకృతిలో ఏ జీవి కూడా అప్పటికృతికి వేసింది తింటది, కడుపు నిండితే కాముకి వెళ్ళిపోతుంది. వాటి గతాలు భవిష్యత్తులు లేవు. అది ఒక భయపడేది మనిషి ఒక్కడే కాబట్టి ఇట్లాంటివి చాలా అర్థమైంది మిమ్మల్ని చూసి. అంటే ఉన్నతమైన జన్మ తీసుకున్న వాడు ప్రపంచం వల్ల వరస్ట్ హ్యూమన్గా మారిపోయింది అనమాట. ఇది అడుగుతాను అడుగు అంటే మామూలుగా ఎలాంటి ప్రశ్నలు? ఇప్పుడు జీవులకు ఏదో తెలివి అదే అన్న చూడు, అట్లా ఎందుకు అనుకుంటాం. ఇప్పుడు దూళ్ళు కూడా మేము ఏం చేస్తామంటే, దూళ్ళు కూడా దొంగ చూపులు చూస్తాయి, అవును, దొంగ గడ్డి తింటాయి, దొంగ చిన్న కోతాయి. అయితే కాదు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాము కాదు, నీది నాదని నీకుంది భావన, దానికి లేదు. అయితే ఇప్పుడు నువ్వు భలే ఉన్నావు. సరే ఒకటి సరే మనం అనుకుంటాము, ఊరంతా దాందే యాక్చువల్గా, ఊరంతా దాన్ని అని అదే అనుకుంటుందా మనం అనుకోవాలి. దానికి లేదు కదా విభజన. కోతి అన్ని చెట్ల మీదకి వెళ్ళి దుంకుంటూ పోతుంది. నీకుంది ఈ చెట్టు నాది, ఆ చెట్టు నాది, ఈ పొలం మాది, ఆ గట్టు మాదని. అందుకని వేరే వాళ్ళ దూడ ఇక్కడికి వస్తే దొంగతనం చేసి నువ్వు అనుకుంటున్నావు, ఆ దొంగతనం చేస్తలేదు, అది గడ్డి తింటుంది అంతే. అదంతా నాదే అని అది అనుకుంటున్నది, అదేమనుకోవట్లే. దానికి గడ్డి కావాలి, గడ్డి వైపు వెళ్తుంది, అంతకు మించి దానికి ఏం తెలియదు. నువ్వు కట్టె పట్టుకున్నావు కాబట్టి కొన్నిసార్లు దెబ్బలు పడితే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు దాని బాడీ చెప్తుంది, మనకు భయం మెమరీ ఉంటుంది అనమాట. దానికి తెలుస్తుంది. అయితే దానికి తెలుసు అని మనం అనుకుంటున్నామేమో, నేను అనుకుంటున్నా. లేదు, ఏం లేకుండా దొంగ చూపులు మనం చూస్తాం, అది చూడదు. అంటే ఆలోచన మన దగ్గర ఉంది అనమాట, దాని దగ్గర లేదు. స్వామి వివేకానంద ఒక చిన్న కథ చెప్తాడు ఈ విషయం గురించి. ఒక ముస్లాం ఉందండి ఇంట్లో, ఒక చిన్న పాప కూడా ఉంది అదే ఇంట్లో. ముస్లామే ఏదో తను చదువుకుంటుంది, చిన్న పాప ఆడుకుంటుంది. హఠాత్తుగా దొంగ వచ్చిండు. ముస్లామే భయపడ్డది, చిన్న పాప భయపడలేదు. ఎందుకంటే చిన్న పాప మనసులో ఇంకా దొంగ లేడు, వ్యక్తి అని ఉంది కానీ దొంగనే లేదు. ఓకే, చూసింది అట్లా. వాళ్ళు పట్టించుకోరు. అసలు ఇంకా దొంగ అనే కాన్సెప్ట్ క్రియేట్ కాలే మనసులో. ముస్లాంకి దొంగ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి, దొంగ అంటే ఇట్లుంటాడు, అర్ధరాత్రి వస్తాడు, కిటికీలకి వెళ్ళి వస్తాడు, ఏదో ఐడియాస్ ఉన్నాయి కాబట్టి ఆమె భయపడ్డది. సో మన మనసులో ఉన్న ఆలోచనలే మనల్ని భయపెడుతున్నాయి, మన మనసులో ఉన్న ఆలోచనలే మనల్ని పరిచయం చేస్తున్నాయి, మన గురించి, వేరే వాళ్ళ గురించి. మన మనసులో ఉన్న ఆలోచనలే మనకున్న రకరకాల మానసిక సమస్యలకి, ఆందోళనలకి కారణం. ఆలోచనలు ఉండొద్దని కాదు, ఆలోచన లేకపోతే బ్రెయిన్ డెడ్. ఆలోచన మన పనికి ఉపయోగపడే విధంగా ఉండాలి, అంతేగాని హైపోథెటికల్గా ఉండకూడదు అనేది ఒక అబ్జర్వేషన్. అదే మీరు ఒక మాట అన్నారు, ఇంకేంటంటే పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు. అంటే ఇప్పుడు ఊళ్ళల్లో కామన్ నడుస్తూ ఉంటాయి, ఒక వ్యక్తి మీద దూషణ. మీరు చెప్పిన తర్వాత నేను పట్టించుకుంటాను ఆయన. ఒకవేళ నిజమైన గౌరవం నువ్వు ఏం చేసినా ఉంటుంది, ఏం చేయకపోయినా ఉంటుంది. ఏదన్నా ఒక చేష్ట చేస్తే ఒక గౌరవం పోయిందనుకో, అది అబద్ధపు గౌరవం అని లెక్క. గౌరవం ఎట్లుండాలి అంటే అది మన ముక్కులా ఉండాలి. అది ఎప్పటికి ఉంటే ఆ ఎప్పటికి ఉండేది నీది, వచ్చిపోయేది ఏది నీది కాదు. అది అవసరం కోసం వచ్చిపోతుంది అంతే. అందుకని సత్యం ఏం తెలుసుకునేది, ఈ గౌరవం అనేది వేరేవాడు ఉండటం వల్ల వాడు నేను ఇద్దరి మధ్యన ఎస్టాబ్లిష్ అవుతున్న ఒక సంబంధం. ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క కోర్ ఏంది, అసలు వేరేవాడు ఎవరు లేడు ఇక్కడ, అందరు నీ మనసులో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నారు, నీ మనసులో ఉన్నారా వాళ్ళు? ఓన్లీ నీకు పరిచయం ఉన్న 50 మంది, ఆ 50 మంది గురించి మొత్తం తెలియదు మనకు. అందులో 10 మంది, ఆ 10 మంది గురించి కొంత తెలుసు. అందులో 3-4 ఎక్కువసేపు వాళ్ళతో ఉండటం వల్ల వాడు రిపీటెడ్గా చేసే పనులు మాత్రమే తెలుసు, ఎవ్వడు మనకు తెలియదు. అందుకే గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు తెలుసుకోవడం అవసరం అనుకుంటారా, తెలుసుకోవద్దు అనుకోని అవసరం? తెలుసుకోవాలి ఖచ్చితంగా. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇక జీవితంలో అలజడి ఉండదు, జీవితంలో పరేషాన్ అవ్వడం ఉండదు. ఇంకా
ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యని సాల్వ్ చేయడం గురించి ఆలోచిస్తావు తప్ప నాకెందుకు వచ్చిందని బాధ ఉండదు. ఇంతే తేడా. అందరికీ సమస్యలు వస్తాయి, కానీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తావు తప్ప, లేదా ఎవరు సాల్వ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పచెప్తావు. సాల్వ్ కాకపోతే సాల్వ్ కాదని తెలుసుకుంటావు, కానీ ఎక్కడ అలజడి అవ్వడం, లేకపోతే ద్వేషించడము, లేకపోతే తను తాను నిందించుకోవడము, లేకపోతే నా కర్మ అనుకోవడం, నా బ్యాడ్ లక్ అనుకోవడం ఏమి ఉండవు. ఇప్పుడు వ్యక్తి బాగా సింపుల్గా జీవించాలనుకుంటాడు, తప్పు లేదనుకుంటున్నాను. కాకపోతే ఈ సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, ఇవన్నీ మనకు అనుసంధానమై ఉంటాయి కాబట్టి నువ్వే పెట్టుకున్నావన్నీ, నేనే పెట్టుకున్నా. వాటిని నువ్వే సింప్లిఫై చేయొచ్చు. అయితే అది అయితే లేదు, అంత అవుతుంది, లేదు. అదే తెలుసుకోవాలి. ఇప్పుడు బంధాలు అనేది బిగిత అయిపోతున్నాయి. ఇప్పుడు ఒకటి అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అది ఒకటి మైండ్లో బాగా కరెక్టే. దానివల్ల ఏంటి లాభం? బంధాలు ఉండొద్దు, మనుషులతో ఉండొద్దని కాదు, మనుషులకి నీకున్న సంబంధం ఎట్లా ఉంటుందని నువ్వు నిర్వచించవచ్చు. నీకు ఏ ఏ విషయాలతో సంబంధం ఉందో వాటిని నువ్వు నిర్వచిస్తే ఫ్రీ అయిపోతుంది మైండ్. ఇంకొకటి, ఇది తెలుసుకోవడం వల్ల నువ్వు ఏది మిస్ కావు. అదే మనుషులతో ఉంటావు, అదే ఉద్యోగం చేస్తావు, అదే సర్పంచ్ గిరి చేస్తావు, అవసరమైతే ధర్నా చేస్తావు, ర్యాలీ చేస్తావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతావు, ఇదంతా. కానీ నీకు లోపటెక్కడ గిల్ట్ కానీ ఒకరి పట్ల ద్వేషం కానీ ఏముండదు. ఓన్లీ వర్క్ గురించి మాత్రమే చేస్తున్నావు. అస్పృహ ఏర్పడుతుంది, 100% ఏర్పడుతుంది. లేకపోతే లైఫ్ అంతా ఆందోళన ఉంటుంది, ఏదో ఒకటి బాధిస్తూ ఉంటుంది. కొన్ని మీ విషయాలు తెలిసిన తర్వాత మేము చాలా చేంజ్ అయినాము. ఎందుకంటే ఫస్ట్ ఒక రకంగా చాలా ఉండే. అయితే మొన్న లాస్ట్ టైం కూడా ఎలక్షన్లు నిలవడం వల్ల కూడా రెండుకి ఏదో ఒకటి డిసైడ్ అయింటివి. గెలిస్తే సేవ చేద్దాం, లేదంటే వ్యవసాయం చేసుకుంటూ కూడా మంచిగా అందరితో కూడా మంచిగా ఉన్నది, రెండుకి డిసైడ్ అయినా. అయితే ఇక టైం అదృష్టం బాగుండి మళ్ళీ సర్వీస్ చేయడానికి వచ్చింది. సరే రెండుకి ఏదైనా శాశ్వతం కాదని తెలుసుకొని దిగాలి. అదే నేను అట్లే అనుకున్నా. అంటే మన మనసు దేన్ని పట్టుకుంటుందో అప్పుడు అది లిమిటెడ్ అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి భయం వస్తుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సర్పంచ్ మళ్ళీ 5 years కదా, 5 years తర్వాత మళ్ళీ వచ్చే మెడ మీద కత్తి, మళ్ళీ ట్రై చేయాలి. అట్లా కాకుండా ఒక యోగి లక్షణం ఏంది అంటే, నీ ఉద్దేశం సర్వీస్ చేయడమే అయితే దానికి ఒకవేళ ఈ హోదా ఉపయోగపడితే దానికోసం ప్రయత్నించు. నువ్వేం చేయగలవో చెప్పు, లెట్ పీపుల్ డిసైడ్. అదృష్టం బాగుండి నేను గెలిపించారు, 5 ఏళ్ళు సర్వీస్ చేయి. నిజంగా అనుకుంటే ఒక చాలా బాగా చేయొచ్చు. మనం పాలిటిక్స్ నుంచి బయటపడి స్వాపరాలు తీసేసి డబ్బు పట్ల వ్యామోహం తీసేస్తే అసలు ప్రపంచమే ఆశ్చర్యపోయే ఒక ఊరిని తయారు చేయొచ్చు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూని చూడటం వల్ల చాలా లిమిటెడ్ పని చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీధులన్నీ పూల చెట్లు పెట్టచ్చు. అప్పుడు ఏమంటుంది తెలుసా, నీ మైండ్ గవర్నమెంట్ ఫండ్స్ ఇయ్యదంట. నేనంటే అసలు గవర్నమెంట్కి సంబంధం లేకుండా నువ్వు భిక్షం ఎత్తైనా సరే నీది ఒక 50%, మిగతాది 50%. ఒక్క వీధి స్టార్ట్ చేసినావు అనుకో, అది నిజంగా బాగుంటాయి. ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూరగాయలు పెంచవచ్చు. ప్రతి ఇంటికి ఏదో ఒక వాల్ని ఎంచుకొని అందమైన స్టేట్మెంట్స్ రాయించవచ్చు. నువ్వు అనుకుంటే చాలా చేయొచ్చు. అలా చేయడం వల్ల నువ్వు ఏం చెప్పకుండానే నెక్స్ట్ నేను గెలిపిస్తారు. ఒకవేళ గెలవకపోయినా నీ పని కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు ఇది ఎవరు చేయనియరు. నేను అయితే ఈయన మనకు కొన్ని స్పోర్ట్స్ పెడుతుంటాడు. నేను అంటున్నది తాత్కాలికం కాకుండా ఊరిని ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా చేయాలంటే ఒక్క క్షణం వృధా కాకుండా ఒక చిన్న బ్లూ ప్రింట్ వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అసలు ఏం ఆశించక, అసలు ఎవరు అప్రిషియేట్ చేయాలని పోతే పోను ఒక 10 లక్షలు అనుకో, అసలు లైఫ్లో ఒక మిరాకిల్ని మనం ద్వారం ఓపెన్ చేయొచ్చు. ఎవ్వరు దాన్ని కాపాడాలని అనుకోకు, నీకు ఒక లెగసీ క్రియేట్ చేయాలనుకోకు. నాకు సాధ్యమైంది నేను చేస్తా. ఈ ఊర్లన్నీ బోసిపోయి ఉంటుంది, నేను చూస్తా చాలా. అంటే చాలా మంది ఉన్నారు అట్లా. దే హ్యావ్ డన్ అమేజింగ్ వర్క్. నాకు అవకాశం ఉంటే నేను చేస్తా, నేను తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేను చెప్తున్నది అంటే నువ్వు ఎంత వదులుకుంటే నీ లైఫ్లోకి అంత వస్తుంది. నువ్వు నిస్వార్థంగా కనబడితే ఊరంతా సహాయం చేస్తారు. రుద్రవీణ లాంటి సినిమాలకు ఇదే కదా కాన్సెప్ట్. ఫస్ట్ నో అంటారు. నువ్వు కన్సిస్టెంట్గా నిలబడి నువ్వు వర్క్ చేయడం మొదలుపెట్టావు అనుకో. ఉదాహరణకి ఎవ్రీ సండే అందరు పొద్దున 6 నుంచి 9 వరకు రోడ్డు మీదకి రావాలి. బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయి, బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఒక 10 బ్రేక్ఫాస్ట్ల వరకు నీవే ఖర్చు అవుతుంది. 11వ బ్రేక్ఫాస్ట్కి ఈయన స్పాన్సర్ చేస్తాడు ఖచ్చితంగా.
ఆ విషయం అట్లా ఉండాలి. సో 6 నుంచి 9 వరకు అందరూ చెట్టు దగ్గర కలుసుకొని ఎవరి వీధులు వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, ఎవరి వీధులు వాళ్ళు చెత్త ఎత్తేసుకోవాలి. ఇదంతా వీడియోలు చేయి. మీ ఊరందరిలో ఉన్న ప్రతి ఒక్కరి వీడియోలు పెట్టు. ముస్లామేది పెట్టు, ముతకామేది పెట్టు, చదువుకున్నామేది పెట్టు, చదువుకున్నామేది పెట్టు. స్పీక్ టు దెమ్. ఇది రాజకీయాలకు అతీతంగా మన ఊరిని అందంగా చేసుకుందామా అని అడుగు. ఒక చిన్న ఏకాభిప్రాయం క్రియేట్ చేసుకో. నేనైతే ఇట్లా వేద్దాం అనుకుంటుంది, మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పి. ప్రతి ఇంటి చుట్టూ ఈ గవర్నమెంట్ నర్సరీలు ఉంటే పూల చెట్లు నాటు, ఎక్కడ కనిపిస్తే ఎక్కడ. అసలు ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యి ఆ ఊర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు ఈ ఊరు సంథింగ్ స్పెషల్ అని అనుభూతి చెందితే ఎంక్వైరీ చేస్తారు. నువ్వు ఇప్పుడు చేయొచ్చు, కానీ మన మైండ్ ఏమంటుంది, నాకేం పట్టింది. దట్ ఈజ్ మైండ్. ఆలోచనలు కాదు, చచ్చేలోపు అసలు మైండ్ని బ్రేక్ చేసే పనులు కొన్ని చేయాలి. అప్పుడు ఏమైతే తెలుసా, నీకు కొత్తది పరిచయం అవుతుంది లైఫ్లో. ఎంతోమంది సర్పంచ్లు వచ్చారు పోయారు, నువ్వు ఒక శతకోట్లింగాల్లో నువ్వు బోర్డు సర్పంచ్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు ఇది హైరార్కీ అంటారు దీన్ని. అంటే ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి వరకు బోర్డు అనే కేటగిరీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎమ్మెల్యే ఉంది, ఎంపీ ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఎంపీలో మెయిన్ పవర్ఫుల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. అది దాటితే వచ్చిన మినిస్టర్ అవ్వడం ఉంది, అది దాటితే మెయిన్ మినిస్టర్ అవ్వడం ఉంది, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఆర్థిక శాఖ, ఫైనాన్స్ కావచ్చు. అది దాటితే మన డిప్యూటీ సీఎం ఉంది, అది దాటితే అట్లా. సో ప్రతి మనకి ఉన్న 4 విభాగాలు, బ్యూరోక్రసీలో, లెజిస్లేచర్లో, అడ్మినిస్ట్రేషన్లో, ఆ తర్వాత మీడియా 4th పిల్లర్. సో ప్రతి దాంట్లోనూ హైరార్కీ ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఇలా కనుక పనిచేస్తే, ప్రపంచం దృష్టిలో పడితే, నీ భవిష్యత్తులో నీకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వచ్చు. ఇతను పని చేయగలడు. ఇప్పుడు ఎతుకులాడుతున్నారు ఒక రైట్ పర్సన్ కోసం. రీసెంట్గా మిథాలీ ఠాకూర్ అని బీహార్లో ఎలక్షన్ సీట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. చిన్న అమ్మాయి, 25 years ఉంది. ఎందుకు ఇచ్చారు? కన్సిస్టెంట్గా పాటలు పాడుతుంది, కొంచెం ప్రధానమంత్రి దృష్టిని ఆకర్షించింది. ఆ టైంలో చిన్న అవార్డు ఇచ్చి అడిగారు, సేవ చేస్తావా అని అడిగితే టీకే. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే వరకు నువ్వు ఊర్లో ఏదో కార్యక్రమం చేస్తూ ఉండు, మెల్లగా టెంపుల్స్లో పాటలు పాడడం, సనాతన ధర్మం గురించి మాట్లాడడం, ఏదో చేసింది. చిన్న గ్రౌండ్ ప్రిపేర్ అయింది, అతను టికెట్ ఇచ్చారు, గెలిచిందండి. టైసన్ నేను చెప్తా, ఒక 5 నిమిషాలు. సో నేనేమంటున్నా, ఇప్పుడు నీకు ఒక అపూర్వమైన అవకాశం వచ్చింది. దాన్ని నీ మైండ్ పరిధిలో చూస్తే నువ్వు అంతే చేస్తావు. మైండ్ దాటి ఆలోచించు. నీ దగ్గర ఉన్నది అవసరమైతే ఇచ్చైనా సరే, నా ఊరి కోసం నేను చేస్తున్నా, నా ఊరు అందంగా ఉండాలి. నువ్వు అనుకుంటే ఇది ఒక ఉద్యమం అవుతుంది. చిన్న దాంతోనే ఒక అద్భుతం చేయొచ్చు. నువ్వు నిజంగా చేసినావు అనుకో, ఇట్లాంటి వ్యక్తులు 50 మంది కలిస్తే వారానికి 10 గంటలు ఇస్తే చాలు, ఎక్కువ అక్కర్లే. అందరి పనులు అందరూ చేసుకుంటూ రోజు 1 గంట కలుస్తారు, వారంలో సండే రోజు 3-4 hours కలుస్తారు. ఒక్కొక్క వీధికి ఒక్కరిని తయారు చేస్తారు. ఉంది. మనం రైట్ ఫస్ట్ ఏం చేయాలి, మీరు మెడిటేటివ్గా ఆలోచించాలి. మీరు ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి రండి, నేను మీకు మొత్తం బ్లూ ప్రింట్ ఇస్తా. మీరు చేస్తుంటే నేను కూడా వస్తుంది నెలకోసారి. చేయొచ్చు, సంథింగ్ హ్యాపెన్స్. ఖచ్చితంగా మీకు, ఎందుకంటే మాకు 300-400 మంది యూత్ ఉంటారు. ఒక చిన్న 2500 ఓటర్ లిస్టు, 5000 జనాభా, 4000 అట్లా ఉంటారు. యూత్ మాత్రం చాలా ఉన్నారు, 400-500 మంది వెళ్తారు యూత్. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికతకి ప్రాపంచికానికి ఉన్న తేడా ఒక్కటే. నేను ఇంతే చేస్తా, నా పరిధి ఇంతే అనుకుంటే ప్రాపంచికం. నాకేం వస్తుంది, నాకేం పట్టింది అనుకుంటే ప్రాపంచం. అట్లా కాకుండా నాకు ఏది సాధ్యం అది చేస్తా. తర్వాత నేను ఏ గౌరవాన్ని కోరుకోను, ఏ ఫలితాన్ని కోరుకోను, కానీ ఏదన్నా దాని ద్వారా వస్తే సగౌరవంగా తీసుకుంటా, మిగతాది వేరే వాళ్ళకి పనిచేస్తా. చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి, అవి పాటిస్తే వండర్ జరుగుతుంది. ఇదంతా కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించినటువంటి కోర్ నియమాలు కొన్ని ఉన్నాయి. అది ఎంత కాసేపట్లో ఆకలింపు చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి చూడొచ్చు, ప్రాక్టికల్గా చూడొచ్చు ఏం జరుగుతుంది. సరే, ఆ టాపిక్ వదిలేద్దాం, చేద్దాం ఏదైనా. నెక్స్ట్ టైం ఒకటిసారి గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా మనం గురుగారికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా లాస్ట్ 5 years కూడా మనం ఆశించలేము. ఉన్నందుకే చెప్తున్నాను. సజెషన్ తెలుసుకుందాం, ఆ ఉద్దేశం లేదు కాబట్టి మనకు కూడా ఆలోచనలు ఉంది. కొంచెం మార్పు చేయాలి. ఊర్లో ఏదైనా మనం కొంచెం పబ్లిక్ కూడా సేవ చేయాలి. ఎవరి దగ్గర కూడా మనము నువ్వు ఏం చేయొద్దు, అందరినీ ఊరి డెవలప్మెంట్లో భాగస్వాములను చేయాలి. తర్వాత అందరికీ కొంత డబ్బు వచ్చేటట్టు చూడగలగాలి. తర్వాత అందరికీ సందర్భాన్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళ వల్లనే ఇది జరిగింది అని చెప్పాలి. సో చిన్న సాత్వికమైన ఈగో ఉంటుంది ప్రతి ఒక్కడికి, అందరూ జ్ఞాని కాదు కాబట్టి దాన్ని తృప్తిపరచాలి. ఇవన్నీ చేస్తే మజా వస్తుంది అన్నమాట.
మీ సలహాలు లైఫ్లో ఎట్లా బతకాలని నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎట్లా అనేది తీసేస్తే సరిపోతుంది. అంటే నాకు మెయిన్ ఏంటంటే ఒక వర్క్ పైన దేనిపైన స్టేబుల్ ఉన్న ఒకసారి చదవాలనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో రహస్యం అంత ఉంది. మీరు బాత్రూమ్కి వెళ్తారు కదా, ఇష్టం ఉన్నా పోతున్నారు, ఇష్టం లేకున్నా పోతున్నారు. ఉన్నప్పుడు అంటే అది ఆ టైంలో వచ్చినప్పుడు అన్నది ఇష్టము ఉండదు, అయిష్టం ఉండదు, అట్లా జస్ట్ వెళ్తారు. కాబట్టి వెళ్తాం తప్పదు. అట్లా అన్ని పనులు చేయి. ఇష్టము అయిష్టం నుంచి పక్కకు జరుపు పనిని. ఒకసారి ఏమో వర్క్ చేద్దాం కొన్ని రోజులు, ఇప్పుడు పూర్తి పైసలు ఇంపార్టెంట్ అని పైసల సైడ్ వెళ్ళిపోతాం. కొన్ని రోజులు జాబ్ కొట్టాలని చదవనికి వెళ్ళిపోతాం. ఇంకొన్ని రోజులు ఇదంతా కాదు రాజకీయంలో తిరుగుతాం, మళ్ళీ అందులో కొన్ని రోజులు తిరుగుతాం. అదే స్థిరత్వం. ఏదో ఒకటి ఎంచుకొని వదిలిపెట్టని వాడే ఈ భూమి మీద అద్భుతాలు చేశాడు. ఇప్పుడు మనకి టిబెట్లో కానీ ఇండియన్ కల్చర్లో కానీ స్క్రిప్చర్స్ తర్వాత గురువు దగ్గర ఉండి ఆ తర్వాత అంతా ఒక 5-6 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక రైట్ టైంలో చాలా రోజులు ఏకాంతంగా ఉండిపో అని పంపించారు. మనం అనుకుంటాం ఎక్కువ పని చేస్తే ఎక్కువ పని అవుతుందని. ఎక్కువ పని చేస్తే తక్కువ పని అవుతుంది. పని తక్కువ చేస్తే ఎక్కువ పని అవుతుంది. ఎక్కువ జిమ్ చేస్తే బాడీ చెడిపోతుంది. తక్కువ జిమ్ చేస్తే బాడీ ఎక్కువ రోజులు బాగుంటుంది. ఎక్కువ తింటే తొందరగా చచ్చిపోతుంది. తక్కువ తింటే ఎక్కువ కాలం తక్కువ తింటే ఎక్కువ తినొచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఏమంటారు దాన్ని, స్పిరిచువల్ సాలిట్యూడ్ అని పిలుస్తారు దాన్ని. ఒక చిన్న గది ఉంటుంది, దానికి ఒక చిన్న కిటికీ ఉంటుంది ఇట్లా కింది భాగంలో. లోపల ఒక గుంత ఉంటుంది, ఈ షేప్ గుంత. ఇవన్నీ ఇప్పుడు టిబెట్లో అక్కడిక్కడ ఉన్నాయి. దాని బదులు ఇప్పుడు మన రూమ్ చాలు. దాంట్లో ఏ ఎమ్యూనిటీస్ ఉండవు, ఫోన్ ఉండదు, ఏముండదు. నువ్వు వెళ్ళి అసలు ఇప్పటివరకు తెలుసుకున్న దాన్ని నువ్వు విచారణ చేస్తావు ప్రశాంత్. కూర్చొని జస్ట్ చూస్తావు అసలు నువ్వు తెలుసుకున్నది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్లో, ఈ చిన్న లిమిటెడ్ లైఫ్లో, నువ్వు ఉన్న సమాజంలో. ఎందుకంటే ప్రతి మనిషి ఒక్కొక్క సమాజంలో పుడుతున్నాడు. ఉదాహరణ, నువ్వే ప్యారిస్లో ఉంటే నీ ఆలోచన విధానం వేరుండేది. నువ్వే అల్లు అరవింద్ ఇంట్లో పుడితే ఈ పాటు నువ్వు ప్రొడ్యూసర్ అవుతుంటివి. సందర్భం వల్లనే కదా నువ్వు చేస్తున్నది. ఇప్పుడు మీ ఊర్లో ఉన్నావు కాబట్టి ఆ ఊర్లో ఉన్న సందర్భాల నుంచి నీ మైండ్ ఏది ఎంచుకోవాలో తెలియక పరిచయం అవుతుంది. ఇప్పుడు ఏకాంతంగా ఒక 41 రోజుల్లో, ఒక 2 నెలల్లో, 3 నెలలు భయపడకు, కట్ చేయి. ఆ తర్వాత రూమ్ లాక్ వేసుకొని ఓన్లీ ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పి ఊరికి కూర్చో, పేపర్ పెన్ తీసుకొని. నువ్వు జీవితకాలం వదలకుండా చేసేది ఏదన్నా ఉంది, ఆ క్లారిటీ వచ్చేవాడు బయటికి రా. ఆ తర్వాత ఎవడు చెప్పినా దాని నుంచి పక్కకి వెళ్ళకు. అది ఇష్టము కాదు, అది ఇష్టము కాదు, నేను లైఫ్ అంతా చేయబోతున్నా, అదొక్కటంటే అదొక్కటి. అది చేస్తూ ఉండగా దానికి లింక్గా చాలా వస్తాయి. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓ పక్క పుస్తకాలు రాయాలంటుంది, ఓ పక్క ఇంటి బిజినెస్, వాళ్ళ ఫాదర్ కిరాణం కొట్టు పెట్టుకుంటాడు, ఇంకో పక్క చెట్లు గిట్లు పెంచాలంటుంది. ఏం చేయాలని అర్థమైతే లేదు. నేను ఇదే సలహా ఇచ్చింది. ఆ తర్వాత ఎలా చేయాలి అంటే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత కిరాణా షాప్ పెట్టాడు. ఏదేమైనా కిరాణా షాప్ వదిలిపెట్టాను, దీన్ని 100 కిరాణాలు చేస్తా, ఇది లక్ష్యం. ఇప్పుడు కిరాణా షాప్లో అక్కడే ఉండి మధ్యాహ్నం పూట బుక్ రాసుకుంటున్నాడు. ఆ కిరాణా షాప్ బయట పూల చెట్లు పెడుతుంది. అన్ని పనులు అయిపోయినాయి. ఇప్పుడు కిరాణా షాప్లో ఒక ట్రస్ట్ వర్ది పర్సన్ కూర్చోబెట్టి ఓ పొలం తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అంటే చూడు, అది ఆధారం. అది సక్రమంగా జరిగే 2-3 years వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా అప్పచెప్పి చేస్తున్నాడు. సో నువ్వు అనుకున్న ఒక పనిలోనే అన్ని పనులు దాగున్నాయి. నువ్వు సరిగ్గా చూస్తే కనిపిస్తాయి అది. అందుకని ఒక్కటి స్ట్రాంగ్గా పట్టుకోవాలి. దీన్ని సెటిల్ అయ్యేలోపు నీకు కొంత సమయం దొరుకుతుంది, కొంత ఆర్థికపరమైన వెసులుబాటు వస్తుంది. అప్పుడు మిగతా ఆహ్వానించవచ్చు. అన్ని పనులు మనం చేయలేం. నీకున్న లిమిటెడ్ ఫిజికల్ రియాలిటీలో, మనకున్న లిమిటెడ్ అండర్స్టాండింగ్లో, లిమిటెడ్ రిసోర్సెస్లో అన్ని పనులు చేయలేం. అందుకని మనం చేస్తామో చేయమో ముందు ప్రసన్నంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఇంత బతికి ఇంత చదువు చదివి చివరికి ఇది చేయలేకపోతే అది చేయలేకపోతే అని మనం బాధలో మరణించకూడదు. అసంతృప్తి ఇప్పటికీ నేను తొందరపడి మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు 3 పిల్లలు, నాకు ఉన్న పాప ఒకటి. అయితే నాకు నిన్న ఒక 10 days అయింది పాప ఒకటి. ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఫ్యామిలీ కోసం బతకాలా లేక నేను అనుకున్న లక్ష్యం కోసం బతకాలా,
లేక ఏం చేయలే ఒకవేళ డబ్బు సంపాదించాలి అది ఇంతవరకు చేసిందంతా అన్కాన్షియస్గా చేసింది ఒక టెంప్టేషన్లో. కాసేపు కూర్చో ప్రశాంతంగా. నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో ఆ స్థిరత్వము చాలా నేర్పిస్తుంది. అంటే అన్వివరింగ్ ఫోకస్ ఉండాలి. ఇది చేస్తాను, ఇది అది చేస్తాను, అది చేస్తాను, చేస్తే ఏది కాకుండా పోతుంది. ఇప్పుడు ఇల్లు కట్టేవాడు ఒక ఇటుక ఇక్కడ పెట్టాడు, కొంచెం గోడ కట్టాడు, ఇది కాదు టెంపుల్ కడదాం అంటే టెంపుల్ ఇది కాదు అట్లా ఒక 50 బిల్లు ఏది కాలేదు. ఫిక్స్గా ఇల్లు కడతావా, టెంపుల్ కడతావా, బాత్రూమ్ కడతావా, నీ ఇష్టం, ఏదో ఒకటి పూర్తి చేయి. ఈ సలహా కాదు. ఇప్పుడు నేనున్న జీవితకాలం చేసే పనుల్లో పుస్తకం పెట్టాను, జీవితకాలం చేసే పనుల్లో సంగీతం పెట్టాను, అప్పుడప్పుడు చేసే పనుల్లో వంట పెట్టాను, అప్పుడప్పుడు చేసే పనుల్లో వ్యవసాయము ఈ చెట్లతో ఉండడం పెట్టాను. అది నేను జీవితకాలం చేయడం నాకు కుదరదు, అంటే నాకున్న సందర్భానికి అది సెట్ అవ్వట్లే. అలాగని నాకే కనుక సమృద్ధిగా డబ్బు వస్తే అప్పుడప్పుడు చేసేదాన్ని మెల్లగా జీవితకాలంగా మారుస్తాను. దానికి తగ్గ ఒక మ్యాన్ పవర్ వచ్చారు, చూసుకునే వాళ్ళు ఉన్నారు, అలాంటప్పుడు చేస్తాను. సో జీవితకాలం యూట్యూబ్ చేస్తాను. అందుకే లైట్లు గిట్లన్నీ తీసేసిన, అవన్నీ సెట్ చేస్తే నాకు టైం సరిపోదు. నేను అందంగా ఉంటున్నా ఉండనా, వెలుతురులో బాగా కనిపిస్తామా అందరికి అదేంది కాదు. ఎవరున్నారో అందరికి తెలుసు, కంటెంట్ వింటారు. నిజంగా తెలుసుకోవాలనుకుంటే వచ్చి దగ్గర నుంచి చూసిపోతారు. ఎన్నో వీడియోలు చేసిర్రు ఇంకా అది మీరు ఆ స్థితిలో లేరు. అంటే కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను యూట్యూబ్ అన్నది ఒక శ్వాసలాగా ప్రతిరోజు సూర్యుడు వచ్చినట్టు నేను ప్రతిరోజు చేస్తాను. నిజంగా నువ్వు నాతో ఉంటే తెలుస్తుంది, నాకు అటువంటి సందర్భాలు ఏమీ లేవు. నేను పూర్తి సంసారంలో ఉన్నా, మా అమ్మని హాస్పిటల్ తీసుకున్నా, నేను ఏమనుకుంటున్నావు, నేను పుస్తకాలు రాసుకోవాలి తీసుకుని నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నాకు ఆ పని కాదని అనట్లేదు. నేను అన్ని పనులు చేస్తే ఇప్పుడు ఎవరన్నా లేకపోతే వంట చేస్తే పోయి అంటే ఐఎమ్ ఆల్వేస్ అన్ని పనులు ఇంపార్టెంట్. కానీ అవి జీవితకాలం చేసే పనులు ఏమిటి? జీవితకాలమే. వారానికి ఒకసారి చేసే పనులు ఏంది? జీవితకాలమే. నెలకోసారి చేసే పని ఏంది? జీవితకాలం యోగా చేద్దాం అనుకుంటున్నాను. యోగా అంటే నాకు ఒక 10 నిమిషాలు కూడా కూర్చునేకి అయితలేదు. అదే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 6 నెలల లోపల బాడీ సెట్ అయిపోతుంది. దానికి ఆహారం మార్చాలి, చిన్న చిన్నవి మారిస్తే సెట్ అయిపోతుంది బాడీ. ఇప్పుడు ఇట్లా పద్మాసనం వేసుకొని కూర్చుని ఇంతసేపు కూర్చున్నాయి స్టార్ట్ అవుతుంది, కుయ్ అవుతుంది. నాన్ వెజ్ తింటాము, దీని మీద డిస్కషన్ బాగా నడుస్తుంటది అనమాట. తినకూడదు అవట్లేదు అది. అదే అది ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటే అవ్వదు, అర్థం చేసుకుంటే పక్క వెళ్ళిపోతుంది. నాన్ వెజ్ అని కాకుండా రోజుకి ఎన్నిసార్లు తినొచ్చు మామూలుగా? ఫుడ్ అట్లా కాదు, మళ్ళీ అది లెక్కలోకి రాదు. నువ్వు చేసే పని మీద ఆధారపడి నేను ఏం చేస్తాను అంటే కొంచెం ఎక్కువ సార్లు తీసుకుంటాను. నేను కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటాను అనమాట. వీళ్ళు ఏమంటారంటే ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిదా కాదా అనేది డౌట్. ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు, నీకు తెలుస్తుంది. రెండోది బాడీ మెటబాలిజం అన్నది మన ఫిజికల్ రియాలిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ గ్రాస్ రియాలిటీ. అది ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అయ్యే సూచనలు నీకు తెలియదు. అది ఇది ఎట్లా ఉంటుందంటే ఏ రోజు బాత్రూమ్ ఆ రోజు క్లీన్ పెడితే సంవత్సరం తర్వాత కూడా బాగుంటుంది, అయినా కొంచెం పాతగా అవుతుంది. అట్లనే ఏ రోజు బాడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చూసుకుంటే సంవత్సరం తర్వాత కూడా అట్లే ఉంటుంది. అది ఇప్పుడు మనకి పొట్ట వస్తుందంటే మనం మర్చిపోయినాం బాడీని. ఇప్పుడు పొట్టలో చూశారు నాకు బాడీని మర్చిపోయింది. ఇంకోటి శరీర తత్వం కూడా ఉంటుంది ఇందులో. ఉష్ణమండల శరీరాలు, శీతల మండల శరీరాలు, శీతల మండల శరీరాలు రకరకాలుగా ఉన్నాయి. సో మెటబాలిజం అనేది కొన్ని శరీరాలు ఏం తినకపోయినా బాగుంటాయి, కొన్నిసార్లు ఎంత తిన్నా కూడా అవి బక్కగానే ఉంటాయి. కొన్ని శరీరాలు ఒక వయసులో ఉబ్బుతాయి, కొన్ని శరీరాలు ఒక వయసులో ఎండుతాయి. ఇప్పుడు ఎవరెవరు ఏమవుతారో నేను చెప్పగలను. ఇది ఎండుతుంది, అది ఉబ్బుతుంది. దీనికి 2 అవకాశాలు ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అతను అనుకుంటే అవుతుంది. ఇతను ఉన్నాడు కదా కొంచెం ఉబ్బుతాడు, ఎండే శరీరం కాదు. అతను కొంచెం ఉబ్బుతాడు, ఇతను ఒక్కడే ఎండే శరీరం. ఆయన లావడం కష్టం. నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా పెద్ద ఫ్యాట్ పర్సన్స్ అయి ఉండకపోవచ్చు. అవునా? అచ్చా, అది వేరు. అంటే కొందరు ఇగ్నోర్ చేస్తారు బాడీని. నాన్ వెజ్ అనేది 10 days ట్రై చేస్తున్నాం గట్టిగా బంద్ చేద్దామని. నేను అంటున్నది ఇది వ్యక్తిగత విషయము, దాని మీద విచారణ చేస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు విదేశాలందరూ తింటున్నారు, తినొద్దని కాదు. ఎందుకు తినొద్దు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మన పళ్ళ నిర్మాణం, నాన్ వెజ్ తినే వాటికి కూరలు ఉంటాయి, మనిషికి కూరలు లేవు, ఒకటి. రెండవది మన శరీర నిర్మాణం
ఎలాంటి ఫుడ్కి సరిపోతుంది అంటే వెజిటేరియన్ కానీ లేకపోతే పళ్ళు కానీ ఒకదాన్ని చంపడం మనం తినడం కోసం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనిషి ఇంత పరమోత్కృష్టమైన స్థితిలో ఉన్నప్పుడు వాడికి సంవేదనశీలత ఉండాలి. అంటే నీ ఆకలి తీర్చుకోవడం కోసం ఒకదాన్ని చంపడం ఏమిటి? అందుకని మరి వెజిటబుల్స్ వాటికి కూడా ప్రాణం ఉంది, ఈ టాపిక్ వెళ్తుంది దానికి చిన్న జవాబు ఉంది, మాది అదే వస్తుంది. ఇప్పుడు చిన్న జవాబు ఉంది దానికి. నిన్ననే ఒక గంట సేపు డిస్కషన్ జరిగింది. అక్కర్లేదు, చిన్న జవాబు ఉంది దానికి. ఇప్పుడు టమాటా కట్ చేస్తే ఇంకో టమాటా వస్తుంది, అవును కానీ కోడి కాలు కట్ చేస్తే ఇంకో కోడి కాలు రాదు. రాదు. అంతే జవాబు. ఇప్పుడు కొత్తిమీర కట్ చేస్తే మళ్ళీ కొత్తిమీర వస్తుంది. దీనికోసం నువ్వు కొత్తిమీరని చంపుతలేవు. కొత్తిమీరలో ఒక భాగం తీసుకుంటే అది మళ్ళీ తను తాను నింపుకుంటుంది అట్లా. అదే ఇప్పుడు మనిషి వేలు కట్ చేస్తే ఇంకో వేలు రాదు. జుట్టు ఎందుకు కట్ చేస్తున్నావు చెప్పు? వస్తుంది కదా. అంతే. సో ఏవి కట్ చేస్తే తిరిగి వస్తాయో అవి తిను. రెండోది, నేలకు దగ్గరగా ఉండేవి ఎక్కువ తిను, నేలకు దూరంగా ఉండేవి తక్కువ తిను. ఎగ్జాంపుల్, మామిడికాయ దూరంగా ఉంటుంది, ఎక్కువ తినకూడదు. పప్పడి పండు దూరం ఉంటుంది, టూ మచ్గా తినకూడదు. పుచ్చకాయ నేలకు ఆనుకొని ఉంటుంది, ఎంతన్నా తిను. ఆకుకూరలు నేలకు ఆనుకొని ఉంటాయి, ఎంతన్నా తిను. నేల లోపల ఉన్నాయి, ఎక్కువ తినకూడదు. నేలకు ఆనుకొని ఎక్కువ తిన. దుంపలు ఎక్కువ తింటే నీలో వాతం పిత్త కఫాలు డిస్టర్బ్ అవుతాయి. ఇదంతా కామన్ సెన్స్. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఆహారాన్ని బాగా తిన్నవాళ్ళు కూడా చచ్చిపోయారు, రకరకాల రోగాలు వచ్చి. కానీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండి చచ్చిపోవడం ఇంపార్టెంట్, రాదర్ దాన్ ఎక్కువ రోగాలతో మరణించే బదులు చివరి క్షణం వరకు ఆరోగ్యంగా ఉండి అంటే శరీరం పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదయం లేచి జపం చేస్తూ ఉంటారు ఇట్లా. అంటే మామూలుగా ఇది అంటారు కదా, గురువు దగ్గర అట్లాంటివి ఏం చేయనమాట. అప్పుడు మా శృంగేరి గురువులే వాళ్ళు యూట్యూబ్లో చెప్పారు, నేను ఇక్కడ దగ్గర అది ఏదో అది ఎందుకో తెలియాలి, అది ఎందుకో తెలియాలి. అది తెలియదు అనమాట. అది అసలు ఎట్లా ఏంది అంటే అన్కాన్షియస్ ఏది చేయొద్దు. ఇప్పుడు ఒకటి ఇది ఒక తిప్పడము, ఒక జపం తిప్పడం ఎట్ట తేడా చెప్పు. అంటే విచారణ చేస్తే తెలుస్తుంది వాట్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు నేను ఒకటి జపమాల తిప్పుతున్నా, దాని బదులు ఇంకేదైనా తిప్పుతున్నాను, అంటే ఇప్పుడు తాడు లాగుతున్నా, బాయ్ చేస్తుంది, ఇట్లా ఇద్దరి డిఫరెన్స్. దీన్ని కూర్చోవడం అనేది చేతులతో రెండు నువ్వు తిప్పుతున్నావు కదా, అంటే ఏమిటి తేడా? ఒకటి జపం ఎందుకాయ, ఒకటి ఆలోచన చేంజ్ ఉంది. ఇప్పుడు ఆలోచనలు పక్కకు పోతుంటే జపం చేసినప్పుడు ఇంకోటి ఒక్కటే 108 ఉంటాయి కదా, ఒకటే ఉంటే జపం కాదు. రిపీటెడ్గా హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనాలి, మళ్ళీ రెండో దానికి మళ్ళీ హరే రామ హరే కృష్ణ అనాలి, లేకపోతే ఓం నమ శివాయ అనాలి, ఓం నమ శివాయ అనాలి, ఓం నమ శివాయ. రిపీటెడ్గా చేసినప్పుడు మన మనసు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. సో జపం ఎందుకు చేస్తున్నావు అంటే ఎక్కడెక్కడో తిరగాడుతున్న నీ మనస్సుని అది కంటకు కనబడదు కాబట్టి, చప్పట్లు కొట్టినా రాదు కాబట్టి, ఏదో ఒక పని చేస్తే ఆ పని దగ్గరకు వచ్చి ఆగుతుంది. అందుకే భజన కూడా చేస్తారు. భజనకి జపానికి ఏం తేడా లేదు. చప్పట్లు కొట్టినప్పుడు ఒక చప్పట్లు కొట్టి భజన ఎవడు చేయడు, కంటిన్యూస్ చప్పట్లు లయబద్ధంగా చప్పట్లు కొడతారు. నువ్వు జపము కూడా అక్కర్లే, ప్రాణాయామం కూడా అంతే. మామూలు శ్వాస తీసుకుంటే మైండ్ ఎటో పోతుంది, అనగానే మైండ్ వచ్చి శ్వాసలో వచ్చి నిలబడుతుంది. అంటే ఈ కన్ఫ్యూజన్లో మీరు చెప్పిన తర్వాత అంటే దానిలో విచారణ చేస్తే మనసు పక్కకు వెళుతుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాలు ఇరిగితే కట్టే అవసరం, కాళ్ళు బాగుంటే. సో జపము అవసరం కాదని కాదు. ఒకవేళ నీ మనసులో డిస్ట్రాక్షన్ ఏర్పడితే, ఎగ్జాంపుల్ హఠాత్తుగా ఏదో సమ్ రీజన్ చాలా డిస్టర్బ్ అయింది, ఆ రోజు జపం చేయి. జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నట్టు జపాన్ని గుడ్డిగా చేయకూడదు. ఈరోజు నా మనసు కాస్త చంచలమైంది, ఇప్పుడు అవసరం. ఎందుకంటే నా ఎంత అనుకున్నా నా మనసు అటువైపు వెళ్తుంది, ఎవడో ముఖ్యమైన వ్యక్తి చనిపోయాడు, లేకపోతే ఏదో పెద్ద ఎంత అనుకున్నా మనసును పట్టుకుంది ఒక బాధ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్. అప్పుడు జపం చేసాం, ఓం నమ శివాయ, ఓం వందే మణి పద్మే. ఒక 50సారికి వచ్చి కూర్చుంది, ఒక సర్కిల్, రెండో సర్కిల్, మూడో సర్కిల్. దానివల్ల అద్భుతాలు జరుగుతాయంటే ఏం జరగవు. ఇప్పుడు 1,00,000 సార్లు జపం చేయడము ఇట్లాంటి వల్ల ఒకటి ఏదో వీళ్ళు మంత్రాలు అట్లా ఇది ఇట్లాంటివి అద్భుతం అంటే ఏంది? లాస్ట్ డబ్బు దగ్గరకు వచ్చి గొప్పగా లాస్ట్ డబ్బు దగ్గరకు వచ్చి పేరు ప్రఖ్యాతులు. అసలు ఆధ్యాత్మికతకి, దైవానికి, డబ్బుకి, పేరు ప్రఖ్యాతులకి ఏం సంబంధం అబ్బా? ఇది మనిషి దుర్మార్గుడు కాబట్టి వాడు ప్రతిదాన్ని కరప్ట్ చేసి పడదు. ఏడుకొని లాస్ట్ కాడికి వస్తుంది. ఇప్పుడు దేవుడికి ఏ నూనె పోసి దీపం వెలిగించాలో చెప్తున్నారు తప్ప శ్రద్ధగా చేయండి అని చెప్తలేరు. మీ వీడియోస్ విన్నప్పటి చాలా మటుకు ఈ ఆశ్రమాలు ఏర్పాటు చేయడం ఆడ ఏదో పెట్టి దానికి అందుకే మూలంలోకి తొంగి చూసేవాడు ముక్తిని పొందుతాడు. అది తొంగి చూడని వాడు సర్కిల్లో పడతాడు, వాడు లూప్లో పడతాడు అనమాట. వాడికి తెలియదు, వాడు నమ్ముతూ ఉంటాడు. నమ్మింది
చేస్తుంటే ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రాపంచికంగా బెనిఫిట్ కోసం చూస్తున్నాడు, ఇప్పుడు ఏదో చేస్తుంటే హఠాత్తుగా మంచి గిరాకు వచ్చింది అనుకో, దీనివల్లనే వచ్చింది అనుకుంటాడు. నమ్మకం ఇది. ఏ జపం చేయని వాళ్ళు 1000 కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని చేసి బోడి కిరాణం ఉంటుంది, అక్కడ ఏముండదు. ఇప్పుడు సమస్య అంటారు డెలిగేట్స్ లక్ష్మీపూర్ చేయలేదు కదా అని. వాళ్ళ మనసు పక్కకే పోవడం లేదు, వాళ్ళ పనే వాళ్ళ జపము, వాళ్ళ తపము, వాళ్ళ ధ్యానము. మళ్ళీ జపం ఎందుకు? సో జపంకి అగెనెస్ట్ కాదు. ఒకవేళ నిజంగా ఇప్పుడు రకరకాల పని ఒత్తిడిలో ఈరోజు బిజినెస్ మీటింగ్స్ అయినాయి, అదే ఏంది, ఎవరినో అరిచావు, మీ ఎంప్లాయీస్ మీద తిట్టావు, హఠాత్తుగా ఎవడో మినిస్టర్ ఫోన్ చేసాడు, సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఎట్లా పోగొట్టుకోవాలి? డిస్టర్బెన్స్ అనేది మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. హఠాత్తుగా వాడు గుర్తొచ్చాడు, వీడు గుర్తొచ్చాడు, ఇంట్లో ఏదైనా చేస్తే కోపం వచ్చింది, పక్క అంత జరుగుతుంది. ఇలాంటి టైంలో వాడితో కలబడకుండా ఆలోచనల వల్ల వచ్చే రిపర్కాషన్స్ పక్క పెట్టుకోవడానికి అప్పుడు మెల్లగా మనసు వచ్చింది. ఒక 1 hour 2 hours తర్వాత అలా రిలాక్స్డ్. జపం అనేది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, అది ధ్యానము కాదు. అంటే నీ మనస్సు ఎక్కడెక్కడో పరిగెడుతుంటే అది ఒక చోటుకి తీసుకురావడానికి, నిలబెట్టడానికి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు, అది నీ మనసులో ఉన్న ఆలోచనలు. ఇప్పుడు పీకేస్తే పిల్లలందరూ ఇట్లా చూసావా, అది జపం అనమాట. అంతా ఇప్పుడు మీరు అన్నట్టు మనసు అంత చించలు ఉంది, మీరు జపం చేస్తే మారుతుందని మనం అనుకుంటున్నాం. కానీ మైండ్ అంతవరకు కంట్రోల్లో ఉండగలుగుతుంది? కంట్రోల్ చేయొద్దు. అది మీరు చెప్పిన కంట్రోల్ అది కంట్రోల్ చేసినాం అనుకో, చేస్తున్నది ఎవరు? మనమే. అది అహంకారంగా మారుతుంది. తర్వాత నీకంటూ ఒక శక్తి ఉంది బాడీకి, నువ్వు ఒక టైంలో వీక్ అవుతుంది, కంట్రోల్ చేసింది తిరిగి దాడి చేస్తుంది. ఎవడెవడు దేని కంట్రోల్ చేస్తున్నాడో అది పులి బెబ్బులై తిరిగి కొడుతుంది, మామూలు కొట్టదు. మళ్ళీ రిటర్న్ అది అర్థం చేసుకో, ఇది అనవసరం అని అర్థం చేసుకోవడంలో దాని నుంచి విముక్తుడు. కంట్రోల్ చేసేవాడు అలసిపోతాడు. కంట్రోల్ చేయకూడదు, ఓవర్కమ్ చేయకూడదు. విల్ పవరు, నేను అనుకుంటే ఏదైనా చేస్తా, నీ బొంద కొంతసేపే అది. అది చేసిన సేపు గుర్తుపెట్టుకుంటుంది. ఇది 10వ రోజు, ఇది 15వ రోజు, ఇది ఎప్పుడన్నా నువ్వు చిన్నప్పటి నుంచి గాలి పీల్చిన లెక్క పెట్టుకున్నావా? అది ఐసీలో ఉన్నవాళ్ళు లెక్క పెట్టుకుంటాడు, ఇది 20 రోజుల గాలి బాగా వస్తుంది. మనిషి లోపల ఉన్నాడు మంచి అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు లోపల. ఆలోచనలు కానీ ఎవరు లేరు ఇక్కడ. నువ్వు మనిషి అని అనుకుంటున్నావు, నువ్వు బేసిక్గా అట్లా నీకు చెప్పారు కాబట్టి. యు ఆర్ నథింగ్ బట్ ఎన్ ఎనిమల్. మనసు ఉంది కాబట్టి సంస్కరించబడ్డ మనిషి అన్నమాట. ఇప్పుడు మన చిన్నపిల్లలకు చెప్తాం, చెప్పులు ఇంట్లోకి వేసుకురావద్దు, బురద ఉన్న కాళ్ళతో రావద్దు. సంస్కరణ అనేది మనకు అర్థం చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మనం కట్టుకున్న నీళ్ళు మనకే చెడిపోతుంది కాబట్టి దానికి ఏదో నియమం పెట్టాలి. కాబట్టి చెప్పులు బయట ఎక్కడ పడితే అక్కడ వేస్తే చెప్పుల గోడు వచ్చింది. ఎట్లా పడితే అట్లా వేస్తే ఇది మంచిది కాదు, శని పట్టుకుంటుంది. ఏదో భయం పెడితే కొన్ని కడుక్కుంటే కాళ్ళు మొత్తం కడుక్కోవాలి, సగం కడుక్కుంటే శని అరిష్టం ఉందో, ఆ భయానికి కాళ్ళు సగం కడుక్కుంది. అన్నం చాలా కష్టపడితే వస్తుంది, కింద వేయకంటే వేస్తే ఏమవుతుంది? అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణ, కింద వేయద్దు పాపం దక్కుతుంది. అంటే నిన్ను ఏదో విధంగా నేను దారిలో పెట్టాలి, బూచొస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఎక్కడో మనం మీరు చెప్పిన విషయం, అది చనిపోయిన దగ్గరికి మనం పోయేస్తాం, హైదరాబాద్ కానీ ఊర్లలో ఆకలి అవుతుంటుంది, అన్నం తినాలా తినొద్దని డౌట్. అది నీ యొక్క మనసు మీద ఆధారపడుతుంది. ఇప్పుడు నేను అనుకో, నేను తినేస్తాను, నాకేం మైల లేదు. నేను చెప్పినది అంటే నా డౌట్. అంటే ఇప్పుడు ఇళ్ళలో ఏం చెప్తాను, శరీరానికి మైల శరీరానికి ఉంటే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కారు ఫస్ట్న పోయింది, నీ బురద బాడీ మీద పడ్డది, మైండ్ కత్తుకుంది ఏమన్నది, బట్టలు పడ్డది, క్లీన్ చేసుకో. ఒకవేళ నువ్వు డెడ్ బాడీని ముట్టుకుంటే మనసు ముట్టుకోలేదు కదా, మైల మనసుకు అయింది చూడు, బాడీకి కాదు. అందుకే బాడీ స్నానం చేస్తే అయిపోయింది, కానీ మనసుకు పట్టుకున్న మైల 9 రోజులు దాకా పోతలేదు. నీకు విషయం అర్థమైతే నీ మనసులో ఏ మైల ఉండదు. ఉన్నదే ఏంటం దానికి, అది మీరు అదే 9 రోజులు మీరు మీ అత్తమ్మ గారికి ఏ మైల లేకుండా నేను చెప్పాను, నాకు ఏ మైల లేదు. అదేంటో తెలుసుకుందామని చేస్తున్నాను. నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మూలకు కూర్చోడం కాదు, మీరు నన్ను ముట్టుకోకుండా ఉండండి. మీకు మైల ఉన్నది మీ మనసులో, నాకు కాదని చెప్పిన నేను. ఇవన్నీ వెరీ ప్రాక్టికల్ కదా. మరి కొన్ని సాంప్రదాయాల ప్రకారం మనం ఇట్లా చేయొద్దు కదా. అది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ సాంప్రదాయం పాటించాలి. నేను నోని ఎందుకు చెప్తాను, కానీ అదేంటో అర్థం చేసుకుంటే అది తెలిసి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఎందుకు దాన సంస్కారాలు చేస్తున్నాం, ఎందుకు పిండాలు పెడుతున్నాం, అన్నీ చేసింది నువ్వు, చివరికి కాకెందుకు వచ్చి ఎత్తుకుపోవాలి? నువ్వు కాకిని నువ్వే ముందు ఒక బోన్లో పట్టి ఉంచి ఆ బోన్లోనే పిండం పెడితే అయిపోతుంది కదా, కామన్ సెన్స్.
కానీ అట్లా పెట్టకూడదు. అంటే అన్నీ నీ చేతిలో ఉన్నా కాకి వచ్చి తినడం నీ చేతులు లేకుండా చేశారు. అందుకని ఏదైతే గ్రాటిట్యూడ్ ఉందో, సక్సెస్ ఉందో, ఒకవేళ నువ్వే పెట్టావనుకో, మా నాన్న పిండ కూడా నేనే తినిపించిన కాకి, మళ్ళీ అహంకారం వస్తుంది. ఇప్పుడు ఆ కాకులు కూడా వస్తలేవు. వస్తాయి, అవి గుర్తుపడతాయి. ఇప్పుడు ఒకవేళ కాకి వస్తాయి. మా ఊళ్ళో ఏమైందంటే కాకులు రాలేవు, కుక్కని తీసుకొచ్చారు. అది ఈ సాంప్రదాయం చెప్పే సాంప్రదాయంలో పడట్లే. నీ ఆలోచనని నీ నుంచి విముక్తి చేయాలి. అందుకని సాంప్రదాయం వచ్చింది. అది ఒక మంచి కోసం వచ్చింది, కానీ అది మూఢనమ్మకంగా కాదు. ఎందుకంటే లాంగ్ మేము మీరు ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి మా ఊరికి వచ్చి 100 కిలోమీటర్స్ స్నానం చేసుకొని తినాలి అంటే అందరికి ఏదో జ్యూస్ లాంటిది తాగమని చెప్తే లేదు అన్నమే తింటే అంటున్నది. ఒక్కప్పుడు తినకపోతే ఇంకా మంచిది. అది ఇప్పుడు ఒకవేళ తినొద్దంటే తినొద్దు, ఏమవుతుంది? తినకపోతే బాడీ క్లీన్ అవుతుంది, ఏం కాదు. మనం ఆ యాంగ్జైటీ తీసేసేయాలి. ఉదాహరణకి ఇప్పుడు భోజనం మామూలుగా బేచైన్ అవుతారు, 9:30 తినేసేయాలి. ఏదైనా 9:30 కాదు 11 తిన్నా ఏం కాదు. మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు కాబట్టి అట్లా. ఈ నైట్ తినకపోయినా ఏమి కాదు. యాక్చువల్లీ మనకు వచ్చింది ఏం కాదు. నీ బాడీలో ఉన్న కొవ్వు తినేస్తుంది నీ బాడీ. ఉపవాసాలు అనేది దేవుని కోసమే చేయాలా లేకపోతే మన శరీరం? అసలు ఉపవాసం మనం చేయకూడదు. అసలు ఉపవాసం అంటే అర్థానికి ఆహారానికి సంబంధం లేదు. ఇప్పుడు ఉపవాసం అనే పదానికి ఇప్పుడు ఉదాహరణ నిరాహార దీక్ష చేస్తారు కదా, మరి అది ఉపవాస దీక్ష ఎందుకైతే లేదు? దాని నిరాహార దీక్ష ఉన్నప్పుడు నిరాహారము, ఆహారం లేకుండా. నువ్వు ఉపవాసం అనే దాంట్లో ఆహారం అనేది కలుపుతున్నావు. అక్కడ లక్ష్యం కోసం చేస్తున్నాడు. కాదు. ఉపవాసానికి ఆహారానికి సంబంధమే లేదు. ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. నీకు నువ్వు దగ్గరగా ఉండడం. నీకు నువ్వు దగ్గరగా ఉంటారు ఏం చేయొచ్చు అంటే నువ్వు అన్నం మానేస్తే నీకు ఆకలి కనిపిస్తుంది. అప్పుడు ఆ రోజు అన్నం తినకుండా ఆకలిని దర్శించు. ఉపవాసం అని దానికి అంటే నీవు ఏదైతే అస్తిత్వానికి నీవు ఉండడానికి కారణమైన ఆకలిని మొదటిసారి సగౌరవంగా చూస్తున్నావు అనమాట. ఆకలి ఎలా నీలో వస్తుంది, ఆ ఆకలి ఎట్లా పరుచుకుంది, ఎట్లా కడుపు నకనకలాడుతుంది, ఆ తర్వాత మెల్లగా ఆకలి ఎట్లా నీ బాడీలో ఉన్నది తిన్నది, ఆ తర్వాత మెల్లగా ఆకలి సద్దుమడిగింది, ఆకలి లేని స్థితి వచ్చింది. అట్లా ఆకలికి నమస్కారం పెడుతున్నాం. ఉపవాసం అంటే పూర్తి ధ్యాన ప్రక్రియ. నిరాహారం అన్నది ఓన్లీ నేను ఫుడ్ మానేస్తున్నా అని ధర్నా చేయడం. ఉపవాసంలో ఫుడ్ మానేయడానికి రీజన్ ఉంది. నువ్వు ఎట్లయితే దైవాన్ని దర్శనం చేసుకున్నావో, నువ్వు ఈ శరీరం నిలబడడానికి అత్యంత ఆధారభూతమైన ఆకలిని నువ్వు సాక్షిగా గమనించే ప్రక్రియ ఉపవాసం. బేసికల్లీ ప్యూర్ మెడిటేషన్. ఉపవాసాల పేరు మీద అందరు చాలా తింటారు. ఉపవాసం అంటే నీ అంతకు నీవు ఆహారాన్ని పక్కన పెట్టి, నువ్వే పక్కన పెట్టేవు ఆహారాన్ని. ఈరోజు ఆకలిని దర్శిస్తాను. అన్ని పనులు చేస్తూ ఆకలి వచ్చి ఇప్పుడు ఆకలి వచ్చింది, మొట్టమొదటిసారి ఆకలి దర్శనం అయింది. అట్లా అంటే ఆకలి అమ్మవారు అనుకో ఎగ్జాంపుల్. చూడు అట్లా నీ అంతా పరుచుకుంది. అప్పుడు ఒక టైం వస్తుంది, పర్టికులర్ టైం, ఆకలి నీవు ఒక్కటిగా మారిపోతావు. అప్పుడు ఆకలి ఎవడో ఉండదు, నువ్వే ఆకలిగా మారుతావు. ఆ టైంలో నీ మనసు మొత్తం పక్కకి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. అట్లా అది మనం చేసే తప్ప తెలియదు. మనం ఆకలి అయితే స్పందిస్తున్నాం, తింటున్నాం. రోజు తినే క్రమంలో ఆ టైం అంటే ఇప్పుడు మార్నింగ్ తింటాం, ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఆ మార్నింగ్ ఆకలి అయిన టైంలో దాన్ని కంట్రోల్ చేయట్లే, చూస్తున్నావు. ఇప్పుడు పిల్లవాడు ఆడుకుంటున్నాడు, చూస్తున్నావు. అట్లొచ్చిండు, ఇట్లొచ్చిండు, ఇది గుంజిండు, అది గుంజిండు, అది వేసి చూస్తా ఉన్నావు. నువ్వు ఏది అడ్డుకోవట్లేదు. పిండం అనేది కాకులే ఎందుకు ముట్టాలి? అది నాకు తెలియదు. అంటే నా సబ్జెక్ట్ అది కాదు. ఆలోచన విముక్తి కావడానికి అన్ని ప్రక్రియల్లో అట్లా అది సాంప్రదాయం కిందకి వస్తుంది. నా దృష్టిలో కాకి తిన్నా ఓకే, ఏదైనా ఓకే. రకరకాలుగా అట్లా ఆలోచన పడిపోవడమే. అంటే ఆ చివరి మజిలి నీ చేతిలో పెట్టలే, ప్రకృతి చేతిలోనే పెట్టారు. అంటే అంతవరకు నువ్వు చేసినావు, గారెలు చేసినావు, బూరెలు చేసినావు, తద్దినం చేసినావు, వాడిని చంపింది, వాడిని దాన సంస్కారాలు చేసినావు, అన్ని నువ్వు చేసినావు. మళ్ళీ కర్తభావన వచ్చింది. కానీ ఆత్మశాంతి ఎవరు చేసి? ప్రకృతే చేసింది, నువ్వు చేయలే. అదే చెప్పిన కాకిని వాడు పెంచుకోమని వాళ్ళు తిడతారు. కాకిని ఒక బోన్లో ఆల్రెడీ పట్టించుకో. ఇలాగ మా తాత చచ్చిపోయిన కాకిని పట్టుకురాను ఒకటి, ఇంట్లోనే కాకిని పెంచుకో. అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పిండం తింటుంది. అప్పుడు అది నచ్చదు జనాలకి. అంటే ఒక్కటి మాత్రం నీ చేతులు ఉండకూడదు అని చెప్పారు. అట్లా మన ఇప్పుడు హృదయ స్పందన ఉంది, నీ చేతులు లేదు, అది కొట్టుకుంటా ఉంది అంతే. నువ్వేం చేయట్లే. సంథింగ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ అని తెలుసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. ఏదో కొన్ని నీ చేతిలో లేవు. అసలు మనం ఏం చేసినా సమాజాన్ని పట్టించుకుంటే బెటరా,
వదిలేసి మనది మనం ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అనుకున్న సమాజం బేసికల్గా లేదు. నీ మనసులో ఒక నిర్వచనం ఎస్టాబ్లిష్ అయ్యి దాని సమాజం అనుకుంటున్నావు. నేను ఎగ్జామ్ ఊర్లో ఏమైనా చేయాలి, ఒకటి మంచి పని చెడు పని చేయాలంటే వాళ్ళు ఏమనుకుంటారు సమాజం? అది చాలా దూరం ప్రశ్న. నేను తిరిగి ఒక ప్రశ్న ఇస్తాను, దానికి ఆన్సర్ సూటిగా. సమాజం అంటే అందులో నువ్వు కూడా ఒక భాగం కదా. సమాజం బాగుండేటట్టు నువ్వు కూడా బాగుండాలి కదా. ఫస్ట్ నువ్వు బాగుండు, నీవే ఫస్ట్ బాగుండాలి, అది ప్రమాణం అన్నమాట. ఇప్పుడు ఈయన మనసుకి ఈయన నేను బాగుండాలని అనుకుంటున్నాడు, అనుకుంటే ప్రశ్న రాదు, అనుకుంటే ప్రశ్నలు రావు. అంటే ఇప్పుడు కరెక్ట్ లేడన్నట్లు 100%. స్థితి అదే ఫస్ట్ నిజంగా నువ్వు బాగున్నావు. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటే మెడికల్ షాపులు డాక్టర్లు అందరూ పడిపోతారు. అట్లా. ఇప్పుడు ఉదాహరణకి నీ గుండె మంచిగా కొట్టుకుంటుంది, పక్కనే హార్ట్ ఆపరేషన్ చేసి డాక్టర్ ఉన్నాడు, ఒక్కసారి దిక్కు కూడా చూడవు నువ్వు. పోవా సార్? డాక్టర్ టైంపాస్ అవుతుంది, జర ఆపరేషన్ చేద్దాం అని అడుగుతుంది. నాకు ఊరికే డౌట్ వస్తుంది. అసలు నువ్వు ప్రశ్న ఉండదు, అసలు ప్రశ్న వచ్చిందా ఏదో వ్యాక్యూమ్ ఏర్పడ్డది. స్టార్ట్ అయింది. అలా మన స్టీవ్ జాబ్స్ గురించి వచ్చిన కథ చెప్తాడు, నువ్వు విన్నావా? ఐఫోన్ తయారు చేసినప్పుడు అప్పటి వరకు చాలా ఫోన్లు వచ్చాయి, బట్ ఐఫోన్ ఎందుకు స్పెషల్ అయింది చాలామందికి? దాని వరకు స్టీవ్ జాబ్స్ ఏం సైంటిస్ట్ కాదు, లేకపోతే ఐఫోన్ టెక్నాలజీ అతనికి ఏం తెలియదు, అతనికి ఐడియాస్ ఉన్నాయి. ఒక ఫోన్ తయారు చేయాలని చెప్పాడు, అది వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఒక ఫోన్ తయారు చేసి ఇది ఎవరు ఫైనల్ ప్రోడక్ట్, కొంచెం సన్నగా చేయండి. ఇంకా అది సన్నగా చేయాలంటే అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ మార్చాలి, అన్నీ సన్నగా చేయాలి. చేశారు. అట్లా 7 నిమిషాలు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్నారు, వీడు పోయిన ప్రతిసారి సన్నగా చేయి, అరగదీయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అంటున్నాడు. అట్లా కుదరదని చెప్దాం ఈసారి అది చెప్పిన తర్వాత ఫోన్ ముందులో పెట్టారంట. చూసి ఇంకొంచెం బరువు తగ్గదా అన్నాడు. అంటే బరువు తగ్గాలంటే అందులో స్పేస్ ఉండాలి, ఇంతకంటే కాదు అని చెప్పారంట. అయితే నాకు ఇది వద్దు అని పక్కనే వాటర్ ఏదో ఉంటే పూల్ అందులో వేసినంట, వేస్తే బుడగలు వచ్చిందంట. స్పేస్ లేకపోతే బుడగలు ఎక్కడి నుంచి వస్తాయంట, వర్క్ అనేట. సో మనం మన శక్తిని తెలుసుకోవాలి ఫస్ట్. అంటే అది ఎంత, ఉదాహరణకి ఈ విషయం మనందరికీ తెలుసు. చివరిగా 5 నిమిషాలు ముగిద్దాం. నువ్వు ఏదన్నా ప్లాట్ కొంటున్నావు, కారు కొంటున్నావు అనుకో, నీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసుకుంటావా లేదా? మరి పని చేస్తున్నప్పుడు ఎంత శక్తి ఉందో తెలుసుకోవాలా వద్దా? ఇది కంటికి కనిపిస్తుంది డబ్బు కాబట్టి మనం అసెస్ చేసుకుంటే. ఎప్పుడన్నా మీరు కారు కొనేవాళ్ళు బెంజ్ కారు అని ఆలోచించారా? ఏదో ఒక కారు కొనాలి. ఎందుకంటే మీ మైండ్ నీకు తెలుసు నీ దగ్గర డబ్బులు లేవని. అట్లా శక్తి కూడా ఏది పడితే అది చేయమని మైండ్ చెప్తుంది. నీ శక్తి నీకు తెలిసినప్పుడు అది నా పరిధిలో లేదండి అని చెప్పగలుగుతారు మీరు. అది తెలియనప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి, తెలుస్తుంది. అక్కడే మెడిటేషన్ వచ్చింది. అంటే నీవెవరు, నీ బాడీ ఏమిటి, నీ మైండ్ ఏమిటి, నీ రిసోర్సెస్ ఏమిటి, నీకున్న స్నేహితులు ఎవరు, నీ కుటుంబం ఏమిటి, నీకు జన్మతః ఉన్న సమస్యలు ఏమిటి, నువ్వు క్రియేట్ చేసుకున్న సమస్యలేంది, నీకు రుద్దిన సమస్యలేంది, నువ్వు ఉన్న సమాజం ఎటువంటిది, ఇదంతా అవగాహన వస్తే నీ శక్తి నీకు తెలుస్తుంది. ఇప్పటి పిల్లలకు అవన్నీ ఏం ఆలోచన లేదు, తెలుసుకుంటారు వాళ్ళు. ఫోన్ అది వేరు, వాళ్ళకి టైం వచ్చినప్పుడే మైండ్ ఎవాల్వ్ అయ్యి ఏంది ఇదంతా అన్న తర్వాతనే ఆధ్యాత్మిక అదొక లాస్ట్ ఏంటంటే పరిస్థితులు ఇప్పుడు ఎట్లుందంటే పని చేస్తేనే నాది ఏదో ఫ్యామిలీ ముందుకు పోయేటట్టుంది. నాది నాకేమనిపిస్తుంది అంటే లేదు అన్నీ వదిలేసి ఒక సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ప్రిపేర్ అయ్యి కొట్టాలి అనే మైండ్లో అయితే ఆలోచన అనుకుంటున్నావు. కానీ తీరా సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత నువ్వు క్రియేట్ చేసుకున్న ఫ్యామిలీకి దూరంగా ఉండవలసి వస్తుంది. ఆ తర్వాత నువ్వు అనుకున్నంత డబ్బులు అప్పుడు రాకపోతే కరప్షన్ ఎంటర్ అవుతుంది. రకరకాల కారణాలు ఉన్నాయి. అదేం ప్రపంచంలో అత్యున్నతమైన పోస్ట్ కాదు. ఇప్పుడు చేసేవాళ్ళని మనం రెస్పెక్ట్ లేకుండా అనడం లేదు, కానీ నీకేదో లక్ష్య, అప్పుడు నీకు సమాజ సేవ చేయాలనిపించింది, ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నారు, నువ్వు పోలేవు. అది అందుకని డబ్బే కావాలిస్తే డబ్బు ఎట్ట కావాలని ఆలోచించు. నాకు డబ్బుతో సంబంధం లేదు, ఇన్స్పెక్టర్ అవ్వాలంటే ఇన్స్పెక్టర్గా. అది నువ్వు డబ్బు కోసం చేస్తే మాత్రం నువ్వు బొక్క బోర్ల పడతావు. మీరు ఇంతకుముందు అంటే సబ్జెక్ట్ కాదండి ఆధ్యాత్మికంలో. అయితే ఒకటి ఏంటంటే మనిషిలో అంటే జన్మలు అన్నిటికన్నా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని అనుకుంటాడు మనిషి. ఎందుకంటే వాడు జంతువులను అడిగి నిర్ణయం తీసుకోలేదు. వాడంత వాడు చెప్తున్నాడు, మా కులమే గొప్ప అని మనిషి ఎట్లా అనుకున్నాడు, అట్లా అనుకున్నాడు దరిద్రుడు వాడు. సో ఏంటంటే ఇప్పుడు గొంగల్ పురుగు ఉంది, గొంగల్ పురుగు సీతకొక చిలుకగా పరిణామం చెందుతుంది.
అట్లాగే మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి సేమ్ గొంగళి పురుగు లాగానే మనిషికి మరణం అనేది లేకుండా చేస్తూ పరిణామం చెందేది వెంబడే ఏమన్నా ఆప్షన్ అలా ఏం లేదు. సీతాకోచలు కూడా చచ్చిపోతుందిగా. కానీ మరణం లేకుండా ఇంకో జన్మ ఎత్తుతుంది కదా, అట్లేం మనిషికి లేదు. ఆత్మ ఉంది. అది ప్యాకేజ్. అది సీతాకోచలక యొక్క లైఫ్లో అదొక ప్యాకేజ్. అది గుడ్డు దశ ఎలా ఇట్లా అట్లా. ఇప్పుడు మనిషి జన్మలో ఒక ప్యాకేజ్ ఒక ప్యాకేజ్ ఉంది. అట్లా నీ బాడీ ఇవాల్వ్ అవుతుంది. ఇప్పుడు వాటికి రెక్కలు అందంగా ఉండొచ్చు, కానీ అంత మంచి బ్రెయిన్ లేదుగా. సో నీది బ్రెయిన్ ఇవాల్వ్ అయ్యే స్థితిలో ఉంది, అవి రెక్కలు అందం అట్లా వస్తుంది. సో దేని తప్పు చేసినప్పుడు దాన్ని ఎట్లా ఇప్పుడు నీ ప్రశ్నల్లో నువ్వు తెలుసుకోవాల్సింది, ఎప్పుడన్నా వీలైతే ఏకాంతంగా ఉండి పేపర్ మీద పెన్ను తీసుకుని అసలు ఏది తప్పు ఏది ఒప్పు ఎవరు నిర్ణయిస్తాడు? అదే ఇది కూడా విన్నా నేను. అసలు తప్పు ఇప్పుడు ఉన్నాయా? మంచి చెడు తప్పు ఇప్పుడు కోయడం తప్ప ఒప్ప? అవసరం వచ్చిన కోయడం కోసుకోవడం కరెక్టే. అది తప్ప ఒప్ప? ఎవరు పెట్టుకున్నారు ఇలాంటి? అవసరం వచ్చేది రాదని మనం నిర్ణయం. అంటే సందర్భం నిర్ణయిస్తుంది కదా. సందర్భం లేకుండా కూడా తప్పప్పులు ఉన్నాయి, అవి నిజమైన తప్పప్పులు. ఎగ్జాంపుల్ నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నావు, అప్పుడు తప్పప్పులు ఏంటో తెలుసా? ఏది తింటే నీ బాడీ డిస్టర్బ్ అయిపోతుందో అది తినడం తప్పు. అట్లా ఏ పని చేస్తే నీ లైఫ్ అక్కడ డేంజర్లో పడుతుందో అది చేయడం తప్పు. కానీ సమాజంలో తప్పప్పులు రిలేటివ్ టర్మ్. అది ఇప్పుడు ఒక దగ్గరికి చెప్పులు వేసుకుంటే తప్పు, ఒక దగ్గర చెప్పులు వేసుకోకపోతే తప్పు. ఐసీయూలో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన చెప్పులు వేసుకోవాలి, నేను చెప్పులు వేసుకోనండి అంటే కుదరదు, అక్కడ వేసుకొని తీరాలి. ఒక దగ్గర మాట్లాడితే తప్పు, ఇంకో దగ్గర మాట్లాడకపోతే మాట్లాడు నోరు మూసుకుంటావే అని తిడతారు. రకరకాల చోట రకరకాలుగా ఉంది. సందర్భం చెప్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు అంటే నిజంగా తెలుస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తుంది. మిగతావన్నీ సందర్భోచితంగానే తెలుస్తున్నాయి మనకు. అందుకే చాలాసార్లు అంతా తెలిసి కూడా ఒకడు బొక్కబొర్ల పడతా ఉంటాడు, ఎందుకంటే ఆ సందర్భంలో వాడికి ఏం చేయాలో తెలియదు. అక్కడ ఎవడో చెప్తున్నాడు బాబు ఇది తప్పు అంటే అప్పటికప్పుడు తెలుసుకొని దాన్ని ఆచరిస్తే సరిపోతుంది అంతే. మనం అట్లా ఓవరాల్గా తప్పులు ఏముంది? ఒకరిని బాధ పెట్టడం తప్పు, ఒకరిని చంపడం తప్పు, ఒకరి దగ్గర ఉన్నది లాక్కోవడం తప్పు, మనది కాని వ్యక్తిని ముట్టుకోవడం తప్పు, అమ్మాయిల శరీర భాగాలు చూడడం తప్పు, ఒకవేళ ఆరాధ్య దైవాలు ఉంటే వాటి గురించి అవాంఛితంగా మాట్లాడడం తప్పు. ఇవన్నీ సమాజంగా ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా రెడ్ లైట్ పడితే ఆకుండా పోవడం తప్పు, ఇట్లాంటివి బోల్డ్ ఉన్నాయి. అట్లా కాకుండా సందర్భం ప్రకారం తప్పులు చాలా ఉన్నాయి, అక్కడే గొడవలు అవుతున్నాయి. అది కాకుండా వ్యక్తిగతంగా తప్పులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఏమాట ఇవన్నీ ఏకాంతంగా మెడిటేటివ్గా చూస్తే కొద్ది గంటల్లో ఆన్సర్ దొరుకుతుంది. అది ఇంప్లిమెంట్ చేసి చూసి చెక్ చేసుకోవాలి. ఇది అర్థమైతేనే మనం సమాజంలో ఉంటూ కూడా మన మనసు చెదరకుండా ఉండొచ్చు. లేకపోతే ఏదో కారణం చేత ఎవడో అంటాడు, ఏదో చేస్తాడు, అసలు అటువంటి దానికి మనం ద్వారమే ఓపెన్ చేయకుండా మనం జీవించవచ్చు సక్సెస్ఫుల్గా, హాయిగా. అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ పరిశాన్ అయ్యి పీకులాడి వాడిని తిట్టి వీడిని తిట్టి బ్లేమ్ చేసుకొని ఏడుచుకుంటూ చచ్చిపోతావా? లేదా ఇక్కడే ఉండి అసలు అదేందో అర్థం చేసుకొని దాని మధ్యనే ఉంటూ సామరస్యంగా ఉండి వీలైతే హాయిగా ఉంటూ ఆ హాయిని 10 మందికి పంచి కాస్త ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చచ్చిపోతావా? అయితే మనిషి జీవితంలో, మానవుని జీవితంలో తప్పు చేయకుండా సాధ్యమా? తప్పు ఏది? తప్పు ఏది అంటే మనం చేయలేము. ఏమిటది? ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ మీద అవుతున్నాం, మనం కరెక్ట్ అవుతున్నాం, ఆపోజిట్ పర్సన్ వచ్చి డాష్ ఇస్తాడు. అది కోఇన్సిడెన్స్ అంటారు దాన్ని. అది మిస్టేక్ కిందకి రాదు. చేసిన తర్వాత అతనే మనల్ని ఏదో అది వేరు, అది వ్యవహారానికి, అది ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ కిందకి వస్తుంది. ఇప్పుడు తాగుబోతుంటాడు, వాడు ప్రవర్తిస్తాడు. మనం ఎట్లా ఉంటామన్నది పాయింట్. ఎదురుగా ఒక మూర్ఖుడు ఉన్నప్పుడు వాడితో తలబడకపోవడం మంచిది. అప్పుడు అందుకే పోలీసు వ్యవస్థ ఉంది. అందుకే సీసీ కెమెరాలు కూడా తెచ్చారు. వాడు ఎంత కథలు చెప్పినా సీసీ కెమెరాలు చూస్తే బాబు నిధి తప్పని లోపల నొక్కుతున్నారు అంతే. ఇప్పుడు డిస్కషన్ కూడా లేదు. ఆలోచన చేసింది మనిషి, ఎందుకంటే తెలిసి కూడా తప్పు జరిగితే కూడా దాన్ని అందుకే నేను సీసీ కెమెరాని శివుడి యొక్క 3వ కన్ను అని నేను దాన్ని అనుకుంటాను. ఎంతమంది చెప్పినా రాని బుద్ధి సీసీ కెమెరాతో వచ్చేసింది. తొందరగా పెట్టాలి మనం. 100 మందితో ఒక సమానం అంటారు. 100 మంది పోలీసులు ఒక్క సీసీ కెమెరా. అసలు సూపర్ మార్కెట్స్లో అక్కడిక్కడ ఏ దొంగతనాలు అయితే లేవు. ఎందుకంటే ఘోరంగా ఇజ్జత్ పోతుంది. అసలు పోయిపోయి నువ్వు షాంపూ దెంకి వచ్చినావు అట్లా భయపడుతున్నాడు మనిషి, అంతే కదా. సైంటిఫిక్ రీజన్స్ నమ్మాలనా లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ రీజన్ అంటే ఆల్రెడీ ప్రూవెన్ అయిందో అది నమ్మాల్సిన అవసరం లేదు. సైన్స్ని నమ్మవు, నువ్వు సైన్స్ని జీవిస్తావు. నువ్వు ఓన్లీ ఫెయిత్. ఇప్పుడు దేవుడు సైన్స్ కాదు,
అది నమ్మకంగా ఉంది కాబట్టి. అక్కడ సైన్స్ లేదు, ఇక్కడ అదే ఉండదు. ఏదైతే సైన్సో అది నీకు తెలుసు ఆల్రెడీ. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, సింథసిస్ అంటారు దాన్ని. అంటే ప్రతిదాన్ని సైంటిఫిక్గా చెప్తే మనం హాయిగా చేయొచ్చు అని మనిషి నమ్మకం. అందుకే ఇప్పుడు ఈవెన్ రకరకాల మతాల వాళ్ళు కూడా ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు మా గ్రంథాన్ని అని ట్రై చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే ఫాల్స్ ఈక్వాలెన్స్, లాజికల్ ఫాలసీస్, ఎట్లో అట్లా మాది గొప్పదని చెప్పుకోవడానికి రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. సైన్స్ అనేది సందర్భానుసారం ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, మార్పు అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడే కరెక్ట్, ఎప్పటికప్పుడే తప్పట కనిపిస్తూ ఉంటుంది. మొన్న మీరు ఇది వాదిస్తారు, మొన్న మేము ఏంటారు పసుపులు అని చెప్పేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట. శృతిని గతిని నీవు గతి నీవు నీ నామము నేను మోనము శరణాగతి నీవు భారతి. సో ఏదైనా సరదాగా సాగిన చర్చ బాగుంది. నువ్వు నిజంగా సర్పంచ్ అయినావు కాబట్టి ఒక ప్రయోగం చెయ్యి. నీ జీవితంలో గెలవకపోయినా సరే అనుకో, నీకు కావాలంటే నేను ఒక చిన్న వాయిస్ నోట్ పంపిస్తాను. నీకు నెంబర్ ఇస్తే కొన్ని ఐడియాస్ చెప్తా, ఆలోచించండి. నేను చెప్పానని చేయొద్దు. కానీ అస్సలు ఒక కంప్లీట్ ఫ్రీడమ్లో సాధ్యాసాధ్యాల పరిధిలోనే అద్భుతాలు చేయమని చెప్తలేదు, కానీ అద్భుతానికి బీజం వేయచ్చు. అప్పుడు మీరు మామూలుగా మాట్లాడుకునేది ఒక వేదికలో ఒక 5 ఏళ్ల తర్వాత చెప్పొచ్చు. అసలు ఆ విజన్ను అట్లా మాట్లాడే వ్యక్తులు, ఆ సమూహానికి ఈ ప్రపంచం ఒక డోర్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు నీవెవరో తెలియాలంటే పనే కదా ఆధారం. ఇప్పుడు నేను పుస్తకాలు రాసిన పుస్తకం వల్ల నేను ఇంకా బాగా పరిచయం అవుతున్నా. నేను నా మనసులో ఉందంటే ఎవడు తెలుసు. ఎక్కడ చెత్త ఉన్నా అక్కడ క్లీన్ చేయడము, అట్లా అంటే అందరికి కనిపించేది కన్సిస్టెంట్గా చేయాలి, ఆపకూడదు. ఫెయిల్ కాదు నేను చెప్పేది, అప్పుడు రిజల్ట్ వస్తుంది. నేను పాస్ ఫెయిల్ అసలు నువ్వేం చెప్పినా ఏం కాదు, మన ఫెయిల్ పాస్ ఎక్కడ. లక్ష్యం అనేది పర్ఫెక్ట్ ఉండాలి, జీవన విధానంగా మార్చుకోవాలి. మనకు ఆలోచన అంతా దాని మీదే ఉండదు, అది రాను సక్సెస్ అవుతుంది అట్లా. అది అంటే జనాలు దాన్ని గుర్తిస్తారు. గుర్తించి ఈ ఊర్లో పుట్టడం మన అదృష్టం. తర్వాత నెక్స్ట్ టైం నేను అడగనే ఓట్లేమని, మీకు నచ్చితే వేయండి, లేకపోతే నా పని నాకుంది అని చెప్పితే అప్పుడు అసలు మామూలు ఉండదు. అసలు నేను క్యాంపెయిన్కి రాను, అడగను. మీకు బుర్రలేవా, మీకు తెలీదా,
చూడండి, మీరే ఆలోచించుకోండి. ఇంకోటి, వేరే వాళ్ళు గెలిచినా నేను వాళ్ళు హెల్ప్ చేస్తే నేను వాళ్ళ కోసం పనిచేస్తాను. మనకు సర్పంచ్ గెలితో సంబంధం లేదు. ఎవడైనా సరే అసలు ఇటువంటి అండర్స్టాండింగ్ ఉన్నవాడిని ఎదుర్కోవడం కష్టం. అంటే పీకినా పోయేది ఏం లేదని తెలుసుకుందని ఎవడని ఏమైనా వీకగలుగుతాడు? అసలు నగ్నంగా ఉన్న ఆయన దగ్గర ఎవడేం లేకపోతుంది. అందుకని అయితే ఈసారి నేను కూడా డబ్బు పెట్టొద్దు, పబ్లిక్ని స్వచ్ఛందంగా ఓట్లు అడుగుదాం అనుకున్నాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు తెలుసు, అవేం పబ్లిక్లో చెప్పకు, అదే తెలుసు నాకు. అయితే కొన్నిసార్లు ఇక పబ్లిక్ వల్ల అట్లా అయ్యో అసలు మొత్తం కరప్షనే. అవకాశం లేక నిస్తేజంగా బతుకుతున్నారు. అవకాశం ఉంటే ఒక్కొక్కడు మామూలు కరప్షన్ చేయడా. అవకాశం ఉంటే ప్రతి ఒక్కడు పెట్రోల్ బంక్ పెట్టుకుంటాడు, ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అవుతాడు. అవకాశం లేదు, అందుకని అట్లా అవకాశం ఉన్న చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడన్నా అవకాశం వస్తుంది, అవకాశం రాదని నిర్ణయించుకున్నాడు మెల్లగా కరప్ట్ అయిపోతాడు. ఇంకా వాడికి తెలుసు ఎమ్మెల్యే కానీ తెలుసుకున్నాడా వాడు ఎమ్మెల్యే కంటే ఎక్కువ సంపాదిస్తాడు. అవకాశం ఉన్న ట్రై చేస్తాడు. అది క్లియర్. నాకు చాలామంది ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఎర్లీ ఏజ్ నుంచి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కార్పొరేటర్ దగ్గర ఆగి రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఒక అర్జెంటుగా మాట్లాడాలి, ఎందుకంటే చాలా ఏళ్ళు మాట్లాడాం కదా, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలి, ఇది నా జీవిత లక్ష్యం అని చెప్పిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. దానికోసం చాలా పని చేశాడు. అసలు వాళ్ళ ఊరు వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఎంత తాత చేసిండు. అసలు ఏ చావైనా పోవడం, బియ్యం చూసుకోవడం, తర్వాత ఎవరికైనా రీఛార్జ్ చేయించడం, తర్వాత ఒక చిన్న వెహికల్ పెట్టడం ముసలోళ్ళకి, ఇట్లాంటివన్నీ చేసిండు అక్కడ. కార్పొరేటర్ అయ్యిండు, వాళ్ళ మదర్ నిలబెట్టి చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే టార్గెట్. అప్పుడు పోటీ స్టార్ట్ అయింది. ఒక స్థాయి వరకు నేను ఎదగనిస్తారు, ఆ తర్వాత నేను ఎదగనియరు. సచివాలయంలోకి ఎవరిని ఎంటర్ కావచ్చు, ముఖ్యమంత్రి కాలంలోకి ఎంటర్ కానియరు. అక్కడ నీకు లాబింగ్ ఉంటుంది. అయితే ఏదేమైనా ట్రై చేస్తా, దీనికి డబ్బు కావాలని డబ్బు కోసం ట్రై చేసి అవి చేసి ఇవి చేసి స్కాములు చేసి రీసెంట్గా నేను కలిస్తే ఏం చెప్పాడంటే, నేను ఎమ్మెల్యే కాను అని నాకు అర్థమైంది. నేను రియలైజ్ అయినా సుడి బాగుండి అయితే భవిష్యత్తులో ఎవరైనా పీల్చి టికెట్ ఇస్తే అయితేనేమో. ఇప్పుడు కార్పొరేటర్ ఉండి ఇది పోగొట్టుకోవద్దు, దీన్ని ఆధారం చేసుకొని నేను ఇప్పుడు చక్రం తిప్పుతుంది ఇక్కడ. అంటే నేను డబ్బులు సంపాదిస్తున్నా, భూములు కబ్జా చేస్తాను, లేకపోతే సేవ చేస్తాను, అన్ని దృష్టి వాడు ఆల్రెడీ ఆడికి తోపాడు. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, మంచి మామూలు కాళ్ళు తిరిగాడు. అసలు ఎమ్మెల్యేలు అందరూ చెప్పేసింది మనకు వద్దండి, మీరే కాండి ఎమ్మెల్యే, ఆ సపోర్ట్ నీకు ఉంటుందని చెప్పి. ఇంతవరకు ఏమో వీడు పక్కగా జరిగితే నేను కూర్చుతామనే మైండ్ ఉంది. వాడికి అర్థమైంది విషయం, సెల్ఫ్ రియలైజేషన్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని తీరాలి ఎక్కడో చోట. ఇది నా అవకాత్, దీన్ని ఫస్ట్ మంచిగా చూసుకుందాం. ఇది పోయినా పర్వాలేదు అనుకుంటేనే సూపర్ అనుకో. అట్లా చాలా సంతోషం. వీడియోలు చూస్తుంటే మీరు లైవ్లో చూస్తున్నాం. మాకే 2 గంటలకి మధ్యాహ్నం 2 గంటలకు మా ఫ్రెండ్ షాప్ ఉంటుంది, ఫర్టిలైజర్ చౌరస్తాలో ఉంటుంది, ఆడ పోయి కూర్చుంటాం. ఇట్లాంటి ఏదైనా సబ్జెక్ట్ ముందర పెట్టుకున్నామంటే సాయంత్రం 4-5 అవుతుంది. చాలా మంది ఇప్పుడు అంటే చర్చలో ప్రశ్నలు రావడం సహజమే, కానీ జవాబులు దొరకవు. అవును. ఎందుకంటే నేను దీనికి ఒక చిన్న కథ జోక్ రాసిన. ఒక 2 కంపౌండర్లు ప్రతిరోజు 3-4 అవర్స్ హాస్పిటల్ కింద కూర్చొని హార్ట్ ఆపరేషన్ ఎట్లా చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత డిస్కస్ చేసినా హార్ట్ ఆపరేషన్ చేయలేదు. ఆధ్యాత్మిక చర్చలు చేయొద్దు, సరైన వ్యక్తిని కలిసి చర్చించాలి, అది గౌరవంగా. అప్పుడు నెక్స్ట్ కూర్చుంటే డిస్కషన్ లెవెల్ వేరే మారుతుంది. ఎందుకంటే ఒక అండర్స్టాండ్, నువ్వు ఊరికే మాట్లాడుతూ పోతే మాటలు మిగులుతాయి, ఏం ఉండదు. నువ్వేమన్నారా నారిగంట, నువ్వేమన్నా సూర్యగాగడ అయిపోతుంది. అట్లా నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది. కరెక్టే మీరు అన్నది. ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఆ సబ్జెక్ట్ అనేది మేము మీ వీడియో చూసి అవి చూసే మేము డిస్కషన్. నేను అంటున్నది ఆ డిస్కషన్లో ఒక కంక్లూజన్ వచ్చి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉన్న చోటు నుంచి ఫోన్ చేసి అడగాలి. అది నేననే కాదు, ఎవరెవరికి తెలుసో వాళ్ళు, అది ఎవరైనా పర్వాలేదు, అందరు మంచి వాళ్ళే. అక్కడి నుంచి మళ్ళీ ఒక కంక్లూజన్కి వచ్చి మళ్ళీ కొంతకాలం జీవించాలి, ఆచరించాలి దాన్ని. అట్లా మనసు అడిగే వరకు ప్రశ్నించాలి. చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. సమాధానం ఉంది దానికి, కానీ మనం రాంగ్ ఏరియాలో ఎత్తుకోద్దు. రాదు. ఎప్పుడు నచ్చిన సమాధానం దొరికితే ఆగుతారు అంతే, సరైన సమాధానం కాదు. సరైన సమాధానం ఎవరికి నచ్చదు. సరైన సమాధానం ఎట్లుంటుందంటే మనం టాబ్లెట్ మింగినట్టే ఉంటుంది, చేదుగానే ఉంటుంది.
కానీ ఉపయోగపడుతుంది. ఏదైనా ఆచరించిన వాడు మాత్రమే గట్టు మీద పడతాడు, ఆలోచించేవాడు ఆలోచనలో కొట్టుకుపోతాడు అంతే. సో మన ఆచరణకి, మన ఆలోచనలకి, మన మాటకి, మన చూపుకి పొంతన ఏర్పడాలి మెల్లగా. అంటే నువ్వు చెప్తున్నదే జీవించు, జీవిస్తున్నదే చెప్పు, నువ్వు చేయగలిగిందే చెప్పు, చేయలేనిది చేయలేనని చెప్పు. నీ పరిధిని నువ్వు 100% నిర్వచించినావు అనుకో, నీ గురించి ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు, నీ గురించి ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు. అట్లా పర్వాలేదు. సో మన చర్చ ఇక్కడ ఆపుదాం, మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా ప్రశ్నలు వీడియోలు చూడడం వల్లనే అయిపోయినాయి అక్కడనే. ఏది కలిసి సరదాగా చూసిపోదామని ఒకరోజు అనుకుంటున్న మైండ్లో మీరు మ్యూజిక్ ఇస్తారు, పాటలు పాడతారు, ఇవేమో చెప్తారు, ఇంతకి ఎవరైనా అనుకుంటారు. ఎంబడే ప్రశ్న మీరు చెప్తున్నారు. మీరు అన్న నేను ఏదో కోన్ తీసుకొని కుట్టాను కానీ మీరు అనుకుంటారు అట్లా. నిజంగా మాట వరుసకు కాదు, నేనే కాదు అందరు అదే, కానీ వాళ్ళకి ఒప్పుకునే ధైర్యం లేదు. ఒప్పుకుంటారు. నేను సరదాగా ప్రయాణం చేసేటప్పుడు బ్లూటూత్ కనెక్ట్ పెట్టి పెడతా ఉంటా, వెళ్తా ఉంటా. అదే మా ఇంటికి పాట పాడుతున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఎవరు ఇంతకు ఈయన ఇంతకు ఇన్ని చింతాడు కదా. మీరు సడన్ గా ప్రశ్న ఆగిపోయింది నాకు. ఈయన వీడియో చూసి మా క్వశ్చన్ వేయలే, ఆత్మ అంటే ఏంది, భయం అంటే ఏంది, ఎన్ని అడుగుతుంటే మేము ఒక్కొక్క దానికి ఇప్పుడు 10 సమాధానాలు తెలిసే కాడికి మేము చెప్తుంటే మేము అనుకుంటే ఈయన ఆడ వీడియోలు వింటున్నాడు, మా క్వశ్చన్ వేస్తున్నాడు, ఇంటికాడ వీడియోలు వింటున్నాడు, మేమేమనుకోలే, తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలుసుకోవాలన్నారు. మేమేమంటే నువ్వే ఒక తన వీడియో చూసి డైరెక్ట్ నీకు తెలిసి మాకు అడుగుతావు. వీడియో చూసి ఆత్మ అంటే ఏంది, భయం అంటే ఏంది, సంతోషం అంటే ఏంది, సంతోషం చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి అని మాకు. ఇప్పుడు నేను చేస్తున్న పనుల్లో ఏంటంటే మనుషులు ఊరికే మాట్లాడే రకరకాల మాటల్ని దాని సరైన నిర్వచనం నేను చెప్తున్నాను. అదే చెప్తాను, వెరీ ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. ఇది ఊరికే గుడ్డిగా నమ్మకండి. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, తృప్తిగా ఉన్నావా, సంతృప్తిగా ఉన్నావా అంటే నేను చాలా సందర్భాల్లో సంతృప్తిగా ఉంటాను, కొన్ని సందర్భాల్లో తృప్తిగా ఉంటా, సంతృప్తిగా ఉంటా, సంతోషంగా ఉంటా, కానీ నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను. ఇది నా జవాబు. నేను సంతోషాలు నాకు లేవు, ఆనందం ఉంది నాకు. అది ఎందుకు అనేదానికి ఒక నిర్వచనం, ఆ నిర్వచనం నువ్వు జీవిస్తున్నావు, అట్లా కన్ఫ్యూజన్ ఉండదు. సరే, మళ్ళీ అనంతంగా మాట్లాడుతున్నాం, మళ్ళీ చాలా దూరం ప్రయాణం చేయాలి. సో ఇది మిత్రులతో అనుకోకుండా జరిగిన ఒక సరదా రసవత్తర చర్చ.